హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెవెంత్ సైన్స్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ ఇదే విధంగా ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కవర్ అయ్యేలాగా పీడిఎఫ్ ఒకటి తయారు చేసి ఆ పీడిఎఫ్లో ఉన్న పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కనుక మీరు ఎప్పటి వరకు చూడనట్లయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సెవెంత్ క్లాస్ సైన్స్లో సెకండ్ లెసన్ వచ్చేసి జంతువులలో పోషణ అనే లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం. సో మనందరికీ తెలిసిన విషయమే కదా, మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అలా అవి తయారు చేసుకునే ప్రక్రియని మనం కిరణజన్య సంయోగ క్రియ అని కూడా చెప్తాం. నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదా పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి. సో చూడండి, నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదంటే పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయట. జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలోని దాని వినియోగం, మొత్తం ఇవి మూడు కూడా సమ్మిళితమై ఉంటాయి. చూడండి, జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలోని వాటి వినియోగం, ఈ మూడు సమ్మిళితమై ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, పిండి పదార్థాలు వంటి ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు. చూడండి, పిండి పదార్థాలు అనేవి సంక్లిష్ట పదార్థాలు అన్నమాట. ఈ సంక్లిష్ట పదార్థాలను అలాగే ఉపయోగించుకోలేము. కాబట్టి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్టమైన అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అని అంటాం. సో చూడండి, ఇక్కడ మనం తీసుకునే ఆహారంలో కొన్ని అంశాలు ఉంటాయి. వాటిలో పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కదా. ఈ పిండి పదార్థాలు అనేవి ఇవన్నీ సంక్లిష్ట పదార్థాలు అన్నమాట. ఇటువంటి సంక్లిష్ట పదార్థాలని మనం నేరుగా మన శరీరం ఉపయోగించుకోలేదు. కాబట్టి వాటిని సంక్లిష్ట పదార్థాలుగా ఉన్న వీటిని సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి అన్నమాట. ఇలా విచ్ఛిన్నం చేయబడే ఈ ప్రాసెస్నే మనం జీర్ణక్రియ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్, శరీరంలోకి ఆహారం తీసుకునే విధానం వివిధ రకాల జీవులలో వివిధ రకాలుగా ఉంటుంది. తేనెటీగలు మరియు తేనెపిట్టలు పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుకుంటాయి. సో చూడండి, ఇక్కడ తేనెటీగలు తేనెపిట్టలు పువ్వుల నుంచి ఏం చేస్తాయి, తేనెని పీల్చుకుంటాయి కదా, అంటే ఇవి పీల్చడం ద్వారా ఆహారాన్ని సేకరించుకుంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువుల తల్లి పాలును ఆహారంగా తీసుకుంటాయి. సో చూడండి, ఇక్కడ మానవుల నవజాత శిశువులు అలాగే అనేక ఇతర జంతువులు వాటి తల్లి పాలను ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, కొండ చిలువ వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి. చూడండి, ఇవి ఏం చేస్తున్నాయి, అవి వేటాడిన జంతువుల్ని ఏకంగా మింగేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడే మనం చూడండి మూడు రకాల విధానాలను చూసాం. ఆహారాన్ని సేకరించే విధానాలు కానీ స్వీకరించే విధానాలు కానీ. ఒకటి పేల్చడము, తర్వాత తల్లి పాలను ఆహారంగా తీసుకోవడము, అండ్ అదేవిధంగా వేటాడిన జంతువులను మింగేయడం. నెక్స్ట్ వన్, కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహారపు రేణువులను వడపోసుకొని తింటాయి. సో చూడండి, ఇక్కడ ఇవి వడపోసుకొని తింటాయట. సముద్రపు నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. సో సముద్ర నక్షత్రం ఏం చేస్తుంది, ఒక రకమైన జంతువులను తింటుందంట. అయితే ఆ జంతువులలో ఎటువంటి ప్రత్యేకత ఉండాలి, వాటి కర్పరం అనేది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిందై ఉండాలన్నమాట. కర్పరం తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువులను తినడానికి సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకి పంపుతుంది. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనకి ఇది ఏంటి,
ఆహారాన్ని స్వీకరించడం కోసం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపించే జీవి ఏది అని మనకి బిట్టొస్తే గనక దానికి సరైన సమాధానం సముద్రపు నక్షత్రం. సో, సముద్రపు నక్షత్రం ఏం చేస్తుందట? కాల్షియం కార్బోనేట్‌తో ఏర్పడిన గట్టి కర్పరాలున్న జీవులనే ఇది తింటుంది. అయితే ఆ కర్పరం ఓపెన్ చేస్తే లోపల మృదువైన జంతువు ఉంటుంది గదా! ఆ మృదువైన జంతువుని తినడానికి ఇది తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపిస్తుందన్నమాట. జీర్ణాశయం తిరిగి శరీరంలోకొస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. నెక్స్ట్ వన్. మన నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని, జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాము. సో, చూడండి మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాము. దాన్ని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాం. ఆహారం ఆస్య కుహరం వద్ద ప్రారంభమై, పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళము గుండా ప్రయాణిస్తుంది. చూడండి ఈ నాళం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆస్య కుహరం వద్ద ప్రారంభమవుతుంది. పాయువు దగ్గర అంతమవుతుందన్నమాట. ఇలా ఆస్య కుహరం నుంచి పాయువు వరకు ఉన్నటువంటి ఈ ఆహార నాళముని అనేక విభాగాలుగా విభజించవచ్చు. ఆ విభాగాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే ఆస్య కుహరము, ఆహార వాహిక లేదా అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళముతో అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు పాయువు. సో, చూడండి ఇక్కడ ఆహారం నాళం అనేది ఆస్య కుహరం నుంచి ప్రారంభమై పాయువు దగ్గర అంతమవుతుందని చెప్పుకున్నాం. అటువంటి నాళముని వివిధ భాగాలుగా విభజించి వాటికి పేర్లనేది పెట్టడం జరిగిందనమాట. సో, అందులో మొదటిది ఆస్య కుహరం, తర్వాత ఆహార వాహిక లేదా అన్నవాహిక, మూడవది జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీష నాళముతో అంతమయ్యే పెద్ద ప్రేగు, చివరిగా పాయువుతో అంతమవుతుందన్నమాట. ఈ భాగాలన్నీ కలిసి ఆహార నాళం లేదా జీర్ణనాళాన్ని ఏర్పరుస్తాయన్నమాట. ఆహారం వివిధ భాగాల గుండా ప్రయాణించేటప్పుడు ఆహారంలోని అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి. సో, మనం ఇప్పుడు ఈ పైన డిస్కస్ చేసుకున్నటువంటి ఈ పార్ట్స్ గుండా ఆహారం ప్రయాణిస్తూ ఏమవుతుందంటే క్రమంగా జీర్ణమవుతుందని తెలియజేస్తున్నారు. జీర్ణాశయం చిన్న ప్రేగుల లోపలి గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమము వంటివి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణ రసాలను స్రవిస్తాయన్నమాట. చూడండి జీర్ణాశయము మరియు చిన్న ప్రేగుకి వీటికి గోడలు ఉంటాయి కదా! వీటి లోపలి గోడలు, అలాగే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆహార నాళంతో సంబంధం ఉన్న ఈ వివిధ గ్రంథులు జీర్ణ రసాలను స్రవిస్తాయన్నమాట. జీర్ణరసాలు ఆహారంలో సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. చూడండి ఇక్కడ ఇది జీర్ణనాళం. జీర్ణనాళం మరియు అనుబంధ గ్రంథులు ఈ 2 కలిసి మొత్తం జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తున్నాయన్నమాట. సో, మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఆస్య కుహరం దగ్గర నుంచి పాయువు వరకు ఉన్నదానిని ఏమని చెప్పుకున్నాం? జీర్ణనాళం అని చెప్పుకున్నాం. ఆ జీర్ణనాళము మరియు దానితో సంబంధం ఉన్నటువంటి అనుబంధ గ్రంథులు, ఈ గ్రంథులు ఇవన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి. సో, ఈ ఆహార నాళంలోని లేదా జీర్ణనాళంలోని వివిధ భాగాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంట్లో మొదటిది నోరు లేదా ఆస్య కుహరం. నోరు ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోబడుతుంది. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రాహనం అంటాం. ఆహారాన్ని నోటి ద్వారా శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రాహనం అని అంటామన్నమాట. మనం ఆహారాన్ని పళ్ళతో యంత్రంలాగా నమిలి చిన్న ముక్కలుగా చేస్తాము. మనం చూడండి ఏం చేస్తాం? ఆహారాన్ని పళ్ళతో నమిలి ఒక యంత్రంలాగా చిన్న ముక్కలుగా ఆహారాన్ని తయారు చేస్తామన్నమాట. ప్రతి దంతము ఒక ప్రత్యేకమైన గుంతలో పాతుకుపోయి ఉంటుంది. మన దంతాలు విభిన్న ఆకారాల్లో ఉండి వివిధ విధులు నిర్వహిస్తాయి. సో, ఈ దంతాలు ఏం చేస్తున్నాయి? వివిధ విధులు నిర్వహిస్తున్నాయి కదా! సో, వాటికి వివిధ పేర్లున్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పొంతకాలు, రదనికలు, అగ్ర చరవణకాలు, చరవణకాలు.
ఇవి మన దంతాలకు ఉండేటువంటి పేర్లన్నమాట. మన క్రింది దవడని గనక తీసుకున్నట్లయితే దాంట్లో సగ భాగాన్ని చూస్తే ఒక పక్క అది ఎడమ పక్క కానీ, కుడి పక్క కానీ ఏ పక్క అయినా సరే చూసినట్లయితే ఇలా క్రింది దవడలోని ఒక భాగాన్ని గనక మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనకి 3 చరవణకాలుంటాయి. వాటి తర్వాత అగ్ర చరవణకాలుంటాయి. ఆ తర్వాత ఒకటి మనకి రదనిక అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాతొచ్చేసి 2 ఏమో పుంతకాలు ఉంటాయి. సో, చూడండి ఇక్కడ మనకి క్రింది దవడలో ఒక భాగంలోని ఈ దంతాల సంఖ్య ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే ఇక్కడ చరవణకాలొచ్చేసి 3 ఉంటాయి. అండ్ అగ్ర చరవణకాలేమో 2, రదనికలేమో 1 అండ్ పుంతకాలేమో 2 ఉంటాయి. సో, దంతాలకి ఫార్ములా గనక మనం చూసినట్లయితే 2123/2123గా గుర్తుపెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్. మానవుని నోటిలో లాలాజలం పిండి పదార్థాలను చక్కెరగా విచ్ఛిన్నం చేస్తుంది. చూడండి ఇక్కడ మన నోటిలో విడుదలయ్యేటువంటి లాలాజలం పిండి పదార్థాలను ఏ విధంగా మారుస్తుంది? చక్కెరలుగా మారుస్తుందన్నమాట. నాలుక అనేది హాస్య కుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం. దీని ముందు భాగం స్వేచ్ఛగా ఉండి అన్ని దిశలలోనూ కదులుతుంది. నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిపి ఆహారాన్ని మింగడంలోని నాలుక సహాయపడుతుంది. సో చూడండి, నాలుక అనేది మనకి హాస్య కుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడి ఉంటుందన్నమాట. ఇది ఒక కండరయుత అవయవం. దీని ముందు భాగం స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటుంది. నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిపి అలానే ఆహారంని మింగడంలోనూ కూడా మనకి నాలుక సహాయపడుతుందట. నాలుక వివిధ ఆహారపు రుచులను గుర్తించే రుచి కణుకులను కలిగి ఉంటుంది. సో, నాలుక అనేది వివిధ ఆహారపు రుచులను గుర్తించే రుచి కణికలను కలిగి ఉంటుంది. సాధారణంగా మన నోటిలో బ్యాక్టీరియా ఉంటుంది. కానీ అవి మనకు హానికరం కాదు. తిన్న తర్వాత మన దంతాలు మరియు నోటిని శుభ్రం చేసుకోకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియా కూడా దానిలో నివసించడం మరియు పెరగడం ప్రారంభిస్తాయి. బ్యాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే మన నోటిలో ఆల్రెడీ కొన్ని బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అయితే అవి మంచి బ్యాక్టీరియా. మనకి ఆహారం జీర్ణం అవ్వడంలో ఉపయోగపడేవే తప్ప మనకి హానికరమైనవి కాదు. కాకపోతే మనం ఏదైనా తిన్న తర్వాత మన నోటిని, దంతాలని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మిగిలిపోయిన ఆహారం పళ్ళలో చేరి ఆ ప్రాంతాలలో బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందొచ్చనమాట. అలా బ్యాక్టీరియా ఫార్మ్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఆహారంలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తుందనమాట. ఈ ఆమ్లాలు క్రమంగా దంతక్షయానికి దారితీస్తాయి. సో, దంతాలు పాడైపోయే ప్రక్రియనే మనం దంతక్షయము అని అంటాం. 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన దారాన్ని మనం డెంటల్ ఫ్లాస్ అని అంటాం. కొన్నిసార్లు హడావిడిగా తింటున్నప్పుడు లేదా తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా దగ్గు, ఎక్కిళ్ళు వంటివి వస్తాయి. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. సో, మనం ఒక్కొక్కసారి హడావిడిగా తింటున్నప్పుడు లేదా తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా దగ్ దగ్గు లేదా ఎక్కిళ్ళు వంటివి వస్తూ ఉంటాయి. వాటికి కారణం ఏమిటంట? ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే ఇటువంటి పరిణామాలు జరుగుతాయన్నమాట. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. శ్వాసనాళం ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి. చూడండి, ఇక్కడ గాలి మరియు ఆహారం మన గొంతులో ఒకే మార్గాన్ని పంచుకుంటాయట. మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటం శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహార నాళంలోకి ఆహారం వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. చూడండి, ఏం చేస్తుంది? ఒక మూత వంటి కవాటం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనం ఆహారం స్వీకరించినప్పుడు శ్వాసనాళాన్ని క్లోజ్ చేసి మనం తిన్నటువంటి ఆహారం ఆహార నాళంలోకి వెళ్ళేలా చేస్తుందన్నమాట. ఆ తర్వాత మనం శ్వాస తీసుకునేటప్పుడు అదే కవాటం ఏం చేస్తుంది?
ఈసారి ఆహార నాళాన్ని మూసి మనం తీసుకున్నటువంటి గాలి శ్వాసనాళంలోకి వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే మనకి ఉక్కిరిబిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది. సో, ఇప్పటి వరకు మనం చూసింది నోరు లేదా ఆస్యకుహరం గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇందులో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఆహార వాహిక లేదా అన్నవాహిక. మింగబడిన ఆహారం ఆహార వాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది. చూడండి, మింగబడిన ఆహారం ఏమవుతుంది? ఆహార వాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుందట. ఆహార వాహిక మెడ మరియు ఛాతీ గుండా వెళ్తుంది. ఆహార వాహిక గోడల కదలికల ద్వారా ఆహారం కిందకి నెట్టబడుతుంది. మనకి ఈ అన్నవాహికలోని గోడల కదలికల వల్లనే ఆహారం అనేది కిందకి వెళ్తుందట. వాస్తవానికి ఈ కదలిక ఆహార నాళం అంతటా జరిగి ఆహారాన్ని కిందకి నెడుతుంది. ఒక్కొక్కసారి ఆహారాన్ని మనం జీర్ణాశయం అంగీకరించదు. కావున మనకి వాంతి అవుతుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంట, మన జీర్ణాశయం ఆహారాన్ని అంగీకరించకపోతే మనకి వాంతి అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ చూస్తే జీర్ణాశయం. జీర్ణాశయం మందపాటి గోడలు కలిగిన ఒక సంచి లాంటి నిర్మాణం అన్నమాట. జీర్ణాశయం ఆకారం చదునైన జే లాగా ఉంటుంది. జీర్ణాశయం ఆకారం ఏంటి? ఒక చదునైన జే లాగా ఉంటుందన్నమాట. జీర్ణాశయం ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగము. మొత్తం ఆహార నాళంలో విశాలమైన భాగం ఏమిటి అంటే జీర్ణాశయముగా మనం చెప్పాలి. జీర్ణాశయం ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది. మరొక చివర చిన్న ప్రేగులోకి వెళ్తుంది. సో, జీర్ణాశయం ఆహార వాహిక దగ్గర స్టార్ట్ అయ్యి చిన్న ప్రేగు దగ్గర ఎండ్ అవుతుందన్నమాట. జీర్ణాశయం లోపలి పొర హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. సో, ఇక్కడ చూడండి, మనకి జీర్ణాశయం లోపల పొర ఏం చేస్తదంటే శ్లేష్మాన్ని, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మరియు జీర్ణ రసాలని స్రవిస్తుంది. అయితే దీంట్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుందంటే మన ఆహారంతో పాటు మన శరీరంలోకి అనేక బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి కదా! వాటిల్ని చంపి మరియు అదే విధంగా జీర్ణాశయంలో ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుందన్నమాట. ఎందుకోసం అంటే జీర్ణ రసాలనేవి బాగా పనిచేయడం కోసం ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది. అదేవిధంగా శ్లేష్మం గనక చూసినట్లయితే జీర్ణాశయం లోపలి గోడలను ఈ శ్లేష్మం అనేది రక్షిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా జీర్ణ రసాలు ఉన్నాయి కదా! మనకి జీర్ణాశయం స్రవించినటువంటి జీర్ణ రసాలు ఏం చేస్తాయంటే ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఓకే. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చిన్న ప్రేగు. చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవుంటుంది. చిన్న ప్రేగు కాలేయం మరియు క్లోమం నుంచి స్రావాలు పొందుతుంది. అంతేకాక చిన్న ప్రేగు గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. సో, చూడండి, ఈ చిన్న ప్రేగు ఏం చేస్తుందంటే కాలేయం మరియు క్లోమం వీటి నుంచి స్రావాలను పొందుతుందన్నమాట. కాలేయం గురించి చూసినట్లయితే కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది ఎక్కడుంటుంది? ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఉంటుందన్నమాట. ఇది ఏ వర్ణంలో ఉంటుందంటే ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. కాలేయం శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. మన మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏమిటి అంటే కాలేయం. ఇది ఏ వర్ణంలో ఉంటుందంటే ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉదరం ఎగువ భాగములో కుడివైపున ఉంటుందన్నమాట. కాలేయం పైత్య రసాన్ని స్రవిస్తుంది. చూడండి, కాలేయం పైత్య రసాన్ని స్రవిస్తుంది అనమాట. కాలేయం పైత్య రసాన్ని స్రవించి దాన్ని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుందన్నమాట. క్రొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో, క్రొవ్వులని
జీర్ణం చేయడంలో ఏ రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటే పైత్య రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. ఈ పైత్య రసాన్ని స్రవించే గ్రంథి ఏది అంటే కాలేయం. నెక్స్ట్ వన్. క్లోమం అనేది జీర్ణాశయం కింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. సో కాలేయం వచ్చేసి మనకి గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది క్లోమం వచ్చేసి మేగడ వర్ణంలో ఉంటుందన్నమాట. అండ్ కాలేయం జీర్ణాశయానికి క్రింది భాగంలో ఉంటుంది. క్లోమరసం పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తుంది. ఆంత్రరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేస్తుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది. కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా, క్రొవ్వులను ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్లుగా, అలానే ప్రోటీన్లను అమినో ఆమ్లాలుగా మార్చబడతాయి. సో మనం తీసుకునే ఆహారంలో అనేక అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిలో కొన్ని కార్బోహైడ్రేట్లు అండ్ అలానే క్రొవ్వులు మరియు ప్రోటీన్లు. అయితే ఈ ఆస్య కుహరం నుంచి జీర్ణాశయం వరకు జరిగిన ఈ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్లు అనేవి గ్లూకోజ్ రూపంలోకి అండ్ క్రొవ్వులేమో ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్లుగా అండ్ ప్రోటీన్లేమో అమినో ఆమ్లాలుగా మార్చబడ్డాయి అన్నమాట. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి. కార్బోహైడ్రేట్స్ ఏమో గ్లూకోజ్గా మారతాయి. కార్బోహైడ్రేట్స్ ఏమో గ్లూకోజ్గా మారుతున్నాయి. క్రొవ్వులేమో ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్గా మారుతున్నాయి. ప్రోటీన్స్ ఏమో అమినో ఆమ్లాలుగా మారుతున్నాయి. 1882వ సంవత్సరంలో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. చూడండి, 1822వ సంవత్సరంలో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా ఏ సంవత్సరంలో కాల్చబడ్డాడు అంటే 1822లో కాల్చబడ్డాడు అనమాట. ఇతనిని అమెరికన్ డాక్టర్ విలియం బ్యూమాంట్ వద్దకు తీసుకొచ్చారు. జీర్ణాశయానికి ఏర్పడిన రంధ్రాన్ని పరిశీలించి బ్యూమాంట్ అనేక పరిశీలనలు చేశాడు. జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించాడు. సో జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే విలియం బ్యూమాంట్. ఈయన ఒక అమెరికన్ ఆర్మీ డాక్టర్ అన్నమాట. జీర్ణాశయం గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవించాయి. మనం చెప్పుకున్నాంగా, ఈ జీర్ణాశయం గోడలు ఏం చేస్తున్నాయి, జీర్ణ రసాలను స్రవిస్తున్నాయి కదా. ఈ జీర్ణ రసాలనే విలియం బ్యూమాంట్ ఏం చేశాడంటే ఏదో ఒక ద్రావాన్ని ఆ గోడలు స్రవిస్తున్నాయి అని గమనించాడు అనమాట. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణమైన తర్వాతే జీర్ణాశయం చివరి భాగం ప్రేగులోకి చేరుకుంటుంది. సో ఇంకా ఈయన ఏం గమనించాడంటే జీర్ణాశయంలో ఆహారం అనేది కంప్లీట్గా జీర్ణం చేయబడిన తర్వాతే ఇది చిన్న ప్రేగులోకి ఓపెన్ చేయబడుతుంది అనమాట. అప్పటి వరకు ఈ ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వెళ్లకుండా కేవలం జీర్ణాశయంలోనే ఉండి అక్కడ జీర్ణ ప్రక్రియకి లోనవుతుంది అనమాట. నెక్స్ట్ వన్. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు గోడలి లోపల రక్తనాళికలు లోపలికి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అని అంటాం. సో ఇలా జీర్ణమైనటువంటి ఆహారం ఏమవుతుందంటే ఈ గోడలో ఉన్నటువంటి రక్తనాళికల లోపలికి శోషించబడుతుంది అనమాట. ఈ ప్రక్రియనే మనం శోషణ అని అంటాం. చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ల వంటి ఆకారాలను కలిగి ఉంటాయి. వాటినే చోషకాలు అని అంటాం. సో ఈ చిన్న ప్రేగులోకి వచ్చిన ఆహారంలో ఏమవుతుందంటే ఈ వేళ్ళు అనేవి, వీటిని మనం చోషకాలు అంటున్నాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని గోడల్లోకి శోషించుకుంటాయి. అందుకని ఈ ప్రక్రియను మనం శోషణ అని అన్నాం. నెక్స్ట్ వన్. చోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ప్రతి చోషకము దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటాయి. శోషకము యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు చేరబడతాయి. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలోని
సంక్లిష్ట అంశాలైనటువంటి పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్‌లు ఇవేంటంటే సరళ పదార్థాలుగా మార్పు చెంది చిన్న ప్రేగులో ఉన్నటువంటి శోషకాలు అనేటువంటి చిన్న వేళ్ళ వంటి ఆకారాల ద్వారా వాటి గోడల్లోకి శోషించబడి రక్తనాళాల సహాయంతో శరీరంలోని వివిధ అవయవాలకి చేరవేయబడతాయన్నమాట. నెక్స్ట్ వన్. అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగించబడతాయి. దీనిని స్వాంగీకరణము అని అంటాం. అంటే ఇప్పుడు రక్తనాళాల ద్వారా ఈ ఆహారంలోని అంశాలు వివిధ భాగాలకు చేరవేయబడ్డాయి కదా! అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయన్నమాట. దీనినే మనం స్వాంగీకరణము అని అంటాం. ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. ఈ కణాల్లో ఏమవుతుంది? గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమైపోయి శక్తి విడుదలవుతుందన్నమాట. జీర్ణం కాని మరియు శోషించబడని ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అంతా చిన్న ప్రేగులో జరిగిందనమాట. అయితే జీర్ణం అయిపోయిన ఆహారం అంతా వాటి గోడల ద్వారా శోషించబడుతుంది. మరి జీర్ణం కాని ఆహారం ఏమవుతుందంటే పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుందట. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. పెద్ద ప్రేగు సుమారుగా 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేగేమో సుమారు 7.5 మీటర్లు ఉంటే పెద్ద ప్రేగేమో 1.5 మీటర్లు ఉందన్నమాట. జీర్ణమైన ఆహార పదార్థము నుండి నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించడం పెద్ద ప్రేగు యొక్క విధి. చూడండి, జీర్ణమైపోయిన ఆహార పదార్థం నుంచి నీరు మరియు ఖనిజ లవణాలను అంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నట్లుగా చిన్న ప్రేగులో ఆల్మోస్ట్ జీర్ణక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత జీర్ణం కాని ఆహార పదార్థం ఏమవుతుంది? పెద్ద ప్రేగులోకి చేరుతుందన్నమాట. అలా జీర్ణం కాని ఆహారంలోని నీటిని మరియు ఖనిజ లవణాలను గ్రహించడమే పెద్ద ప్రేగు యొక్క ముఖ్యమైన విధి. మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురీష నాళములోకి చేరుతుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయు ద్వారా తొలగించబడుతుంది. దీనినే విసర్జన అని అంటాం. ఆవులు, గేదెలు, ఇతర గడ్డి తినే జంతువులు గడ్డిని త్వరగా కొరికి మింగివేసి పొట్టలోని ప్రథమ అమాశయం అనే భాగంలో నిల్వ చేస్తాయి. చూడండి, ఈ ఆవులు, గేదెలు, ఇతర గడ్డి తినే జంతువులు ఏం చేస్తాయంట? గడ్డిని త్వరగా కొరికి తినేసి అవి పొట్టలోని ఒక చోట అంటే ప్రథమ ఆమాశయంలో అవి నిల్వ చేసుకుంటాయన్నమాట. ప్రథమ ఆమాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. పాక్షికంగా మాత్రమే జీర్ణమవుతుందన్నమాట ప్రథమ ఆమాశయములో ఉన్నటువంటి ఆహారం. దీనినే మనం కడ్ అని అంటాం. కొంత సమయం తర్వాత నోటిలోనికి చిన్న చిన్న ఉండల వలె తిరిగి తెచ్చుకుని జంతువు దానిని నెమరు వేస్తుంది. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అని అంటాం. గడ్డి సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా కలిగి ఉంటుంది. సో గడ్డిలో ఉండేది ఏంటి? సెల్యులోజ్. నెమరు వేసే జంతువులైన పశువులు, జింకలు మొదలగునవి వాటి అమాశయం భాగంలోని బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. చూడండి, ఇక్కడ నెమరు వేసే జంతువులైనటువంటి పశువులు, జింకలు వీటికి ఈ అమాశయంలో ఒక భాగంలో బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అవి తింటున్నటువంటి గడ్డిలో ఉన్నటువంటి సెల్యులోజ్‌ని జీర్ణం చేయడానికి వాటికి సహాయపడతాయి. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకోలేవు. గుర్రము మరియు కుందేలు వంటి జంతువులు ఆహారవాహిక చిన్న ప్రేగుల మధ్య ఉండే పెద్ద సంచి లాంటి నిర్మాణం అందనాళం. చూడండి, ఇక్కడ గుర్రము మరియు కుందేలు వంటి జంతువులకి ఆహారవాహికి చిన్న ప్రేగులకి వీటి మధ్య ఒక పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే అందనాళం అని అంటాం. ఈ అందనాళం ఉండడం వలనే అవి సెల్యులోజ్‌ని జీర్ణించుకోగలుగుతున్నాయి అన్నమాట. మానవులతో సహా అనేక జంతువులకి ఈ అందనాళం అనే భాగం లేకపోవడం వల్లనే మనం సెల్యులోజ్‌ని జీర్ణం చేసుకోలేమన్నమాట. నెక్స్ట్ వన్.
మానవులలో లేని కొన్ని బ్యాక్టీరియాల చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్‌ని జీర్ణం అవుతుంది. సో, చెప్పుకున్నాం గదా మనం. మనకి అన్ననాళం అనేటువంటి భాగం లేకపోవడం వల్ల దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాలనేవి మనకి సెల్యులోజ్‌ని జీర్ణం చేయడానికి ఉపయోగపడవు కాబట్టి, అసలు మనకి ఆ శరీరంలో అవి లేనే లేవు కాబట్టి మనం సెల్యులోజ్‌ని జీర్ణించుకోలేమనమాట. నెక్స్ట్ వన్. నీళ్ల విరోచనాల వ్యాధిని డయేరియా అని అంటారు. ఇది సంక్రమణ వల్ల గానీ, ఆహార విషతుల్యం కావడం వల్ల గానీ, అజీర్తి వల్ల గానీ సంభవించవచ్చు. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. దీనిని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని అంటారు. మనం ఓఆర్ఎస్ అని అంటూ ఉంటాం కదా! ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని చెప్పేసి ఈ డయేరియా వచ్చినటువంటి రోగులకి దీనిని ఇవ్వాలన్నమాట. అమీబా చెరువు నీటిలో నివసించే ఒక ఏకకణ జీవి. అమీబా చుట్టూ ఒక కణత్వచం మరియు గుండ్రటి దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న నీటి బుడగల్లాంటి రిక్తికలు ఉన్నటువంటి కణద్రవ్యం ఉంటుందన్నమాట. చూడండి, అమీబాలో ఏమేమి ఉంటాయి? కణత్వచం ఉంటుంది, గుండ్రటి దట్టమైన కేంద్రకం ఉంటుంది, చిన్న బుడగల్లాంటి రిక్తికలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కణద్రవ్యంలో ఉంటాయన్నమాట. అమీబా నిరంతరం దాని ఆకారాన్ని, స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అమీబా కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటికి పంపుతుంది. అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. అమీబా ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలు బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. సో, చూడండి, అమీబా గనక దాని చుట్టుపక్కల ఎక్కడైనా ఆహారం ఉంది అని గ్రహించినట్లయితే అది ముందుగా దాని మిథ్యాపాదాలను ఏం చేస్తుంది? ఆ జీవి చుట్టూ లేదా ఆ ఆహారం చుట్టూ చుట్టుముట్టి ఆహారం అమీబా యొక్క రిక్తికలోకి వెళ్తుందనమాట. సో, అలా చుట్టుముట్టి దాన్ని ఏం చేస్తుంది? ఆహారాన్ని రిక్తికల్లోకి తీసుకుంటుంది. అంటే అమీబా ఆహారాన్ని రిక్తికల లోపలికి తీసుకుంది కదా! ఆ రిక్తికల్లో అక్కడ ఉన్నటువంటి గోడల నుంచి జీర్ణరసాలనేవి స్రవించబడతాయన్నమాట. ఆ స్రవించబడిన జీర్ణరసాలు ఏం చేస్తాయి? ఆహారం మీద చర్య జరిపి దానిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. శోషించిన పదార్థాలు పెరుగుదల, నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడతాయన్నమాట. ఆహారంలో జీర్ణం కాని అవశేషాలు రిక్తిక ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. నెక్స్ట్ వన్. ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలోని కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి. చూడండి, ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలోని కొవ్వులే చాలా సరళంగా ఉంటాయట. అందువలన ఆవు పాల కంటే మేక పాలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి. సో, ఆవు పాలు మరియు మేక పాలలో ఏవి తేలికగా జీర్ణమవుతాయి అంటే మేక పాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. దానికి గల కారణం ఏమిటి అంటే మేక పాలలో ఉన్నటువంటి క్రొవ్వులు చాలా సరళంగా ఉంటాయి కాబట్టి. థర్డ్ లెసన్ ఉష్ణం అనే పాఠాన్ని డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వన్. నూలు మొక్కల నుంచి లభిస్తుంది. సో, మనందరికీ తెలిసిన విషయమే. నూలు అనేది మనకి వేటి నుంచి లభిస్తుంది? మొక్కల నుంచి లభిస్తుంది కదా! వేడిగా ఉన్నప్పుడు మనం లేత రంగు నూలు దుస్తులు ధరిస్తాము. నూలు దుస్తులు మనకి చల్లదనాన్ని ఇస్తాయి. ఎప్పుడైనా మనం వేడిగా అనిపించినప్పుడు అంటే సమ్మర్ ఆ టైంలో ఏం చేస్తాం? లేత రంగు నూలు దుస్తులను ధరిస్తామనమాట. ఈ నూలు దుస్తులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకనే మనం వేసవి వంటి సమయాల్లో లేత రంగు నూలు దుస్తులను ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతామనమాట. నెక్స్ట్ వన్. ఉన్ని జంతువుల నుండి లభిస్తుంది. చూడండి, మనం ఉన్ని దుస్తులేసుకుంటాం. అయితే ఉన్ని మనకి వేటి నుంచి లభిస్తుందంటే జంతువుల నుంచి లభిస్తుందన్నమాట. శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఉన్ని వస్త్రాలు ధరిస్తాం. ఉన్ని వస్త్రాలు మనకి వెచ్చదనాన్ని ఇస్తాయి.
సో, చూడండి ఇక్కడ ఉన్ని మనం జంతువుల నుంచి వస్తున్నాయని చెప్పుకున్నాం గదా! అయితే వీటిని శీతాకాలంలో మనం ఎక్కువగా ధరిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఉన్ని వస్త్రాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ మనకి ఉపయోగపడతాయన్నమాట. సాధారణంగా మనం ఒక వస్తువు వేడిగా ఉందా? లేదా చల్లగా ఉందా? అనేది స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. కానీ అన్ని వేళలా ఇది సరైనది కాదు. సో, ఒక వస్తువు వేడిగా ఉందా? చల్లగా ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం కొన్ని సందర్భాల్లో కొన్ని పరికరాలని ఉపయోగించాలి అనేది తెలియజేస్తున్నారనమాట. ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని నమ్మదగిన కొలత దాని ఉష్ణోగ్రత. నెక్స్ట్ వన్. ఒక వస్తువు యొక్క వెచ్చదనానికి నమ్మదగిన కొలత దాని యొక్క ఉష్ణోగ్రత అన్నమాట. అంటే ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకుంటే అది ఆ వస్తువు వేడిగా ఉందా? చల్లగా ఉందా? అనే విషయం మనకి తెలుస్తుందన్నమాట. థర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతని కొలుస్తారు. సో, చూడండి ఒక వస్తువు యొక్క వెచ్చదనానికి నమ్మదగిన కొలతేంటి? ఉష్ణోగ్రత అని చెప్పుకున్నాం కదా! అయితే ఈ ఉష్ణోగ్రతని మనం తెలుసుకోవాలి అంటే ఉపయోగపడే పరికరం వచ్చేసి థర్మామీటర్. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్‌ను క్లినికల్ థర్మామీటర్ అని అంటాం. చూడండి శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్‌నే క్లినికల్ థర్మామీటరు అని అంటాం. క్లినికల్ థర్మామీటర్ పొడవైన, ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాన్ని కలిగి ఉంటుంది. చూడండి పొడవైన మరియు ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాన్ని కలిగి ఉంటుందన్నమాట. దీనికి ఒక చివర బల్బు ఉంటుంది. ఈ బల్బులో పాదరసంతో నిండి ఉంటుందన్నమాట. బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళాన్ని మనం చూడవచ్చు. సో, క్లినికల్ థర్మామీటర్ అంటే మన శరీర ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్‌ని మనం క్లినికల్ థర్మామీటర్ అని అంటున్నాం కదా! సో, దానికున్నటువంటి పొడవైన, ఇరుకైన ఏకరీతి గాజు గొట్టంతో అది తయారై ఉంటుందన్నమాట. అయితే దానికి ఒక చివరన బల్బ్ గూడా ఉంటుంది. ఆ బల్బులో పాదరసం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. థర్మామీటర్‌పై ఒక స్కేల్‌ను కూడా మనం గుర్తిస్తాం. మనం ఉపయోగించే స్కేల్ సెల్సియస్ స్కేల్. ఇది సెంటిగ్రేడ్ ద్వారా సూచించబడుతుంది. సో, మనం గమనించినట్లయితే మనం ఉపయోగించే థర్మామీటర్ మీద 2 స్కేల్స్ అనేవుంటాయి. అయితే దాంట్లో మన భారతదేశంలో సెల్సియస్ స్కేల్‌ని మాత్రమే ప్రస్తుతం ఉపయోగిస్తున్నామనమాట. అయితే ఈ సెల్సియస్ స్కేల్‌ని మనం ఏవైనా మెజర్‌మెంట్స్ నమోదు చేసినప్పుడు వేటితో సూచిస్తాము? డిగ్రీ సెంటిగ్రేడ్‌తో సూచిస్తామనమాట. ఒక క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను చూపిస్తుందనమాట. చూడండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఒక క్లినికల్ థర్మామీటర్ చూపిస్తుంది. భారతదేశం సెల్సియస్ స్కేల్‌ని అనుసరిస్తుంది. ఫారెన్‌హీట్ స్కేల్‌లో 94 డిగ్రీల ఫారెన్‌హీట్ నుండి 108 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది. సో, చూడండి మామూలుగా సెల్సియస్ స్కేల్ అయితే మనకి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అదే ఫారెన్‌హీట్ స్కేల్ అయితే గనక 94 డిగ్రీల ఫారెన్‌హీట్ నుండి 108 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు వ్యాప్తి చెంది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. థర్మామీటర్ ఉపయోగించుటకు ముందు మరియు తరువాత తప్పనిసరిగా క్రిమిసంహారక ద్రావంతో శుభ్రపరుచుకోవాలి. ఉపయోగించే ముందు పాదరస మట్టం స్థాయి 35 డిగ్రీల కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోవాలి. అంటే మనం శరీర ఉష్ణోగ్రతని కొలవడానికి క్లినికల్ థర్మామీటర్‌ని ఉపయోగిస్తున్నాం గదా! అయితే దాన్ని మనం నోటిలో ఉంచే ముందు దాని యొక్క పాదరస మట్టం స్థాయి అనేది 35 డిగ్రీల కంటే తక్కువగా ఉందా? లేదా? అనేది చూసుకొని ఒకవేళ లేకపోతే గనక దాన్ని గట్టిగా షేక్ చేస్తే అది 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతకి పాదరస మట్టం స్థాయి చేరుకుంటుంది. అప్పుడు దాన్ని మనం ఉష్ణోగ్రత నమోదు చేయడానికి ఉపయోగించొచ్చనమాట. థర్మామీటర్ బల్బుని పట్టుకొని రీడింగ్ నమోదు చెయ్యరాదు. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం రీడింగ్ నమోదు చేసేటప్పుడు అంటే ఫస్ట్ థర్మామీటర్‌ని మనం ఆహ్, స్ శరీరంలో కొన్ని భాగాల్లో పెట్టి ఉష్ణోగ్రతను నమోదు చేస్తాం గదా! అయితే ఆ ఉష్ణోగ్రతని మనం
రికార్డ్ చేసుకునేటప్పుడు అంటే చూసేటప్పుడు బల్బుని పట్టుకొని చూడకూడదనమాట. నెక్స్ట్ వన్. థర్మామీటర్‌ను మన నాలుక కింద ఉంచి, ఒక నిమిషం తరువాత బయటకు తీసి కొలతను గమనిస్తే ఇది మన శరీర ఉష్ణోగ్రతను తెలుపుతుంది. నెక్స్ట్ వన్. ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ దాని పరిమాణమైన సెంటీగ్రేడ్‌లో సూచించాలి. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సో, సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత ఎంతుంటుంది అంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందనమాట. అయితే అందరిలోని ఇది ఖచ్చితంగా ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, కొద్దిమంది ఆరోగ్యవంతమైన మానవులను తీసుకొని వాళ్ళందరిలోని టెస్ట్ చేసి వాళ్ళ అందరి ఉష్ణోగ్రతలకు సరాసరి కనుగొంటే వచ్చిన సరాసరి ఉష్ణోగ్రతే ఈ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అనమాట. అయితే ఇది అందరికీ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఖచ్చితంగా ఉండాలి అని ఉండొచ్చు, ఉండకపోవచ్చనమాట. నెక్స్ట్ వన్. క్లినికల్ థర్మామీటర్‌ను కేవలం మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి మాత్రమే రూపొందించారు. క్లినికల్ థర్మామీటర్‌ను మానవ శరీరానికి తప్ప ఇతర వాటికి ఉపయోగించరాదు. సో, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి క్లినికల్ థర్మామీటర్ ఉంది కదా! అది ఓన్లీ మానవ శరీర ఉష్ణోగ్రతని తెలుసుకోవడానికి మాత్రమే రూపొందించారనమాట. దాన్ని ఉపయోగించి ఏ ఇతర వస్తువుల ఉష్ణోగ్రతని మనం కనుగొనడానికి అది ఉపయోగపడదనమాట. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తగ్గదు మరియు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పెరగదు. అందుకే క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మాత్రమే వ్యాప్తి కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. థర్మామీటర్‌ను సూర్యరశ్మిలో లేదా మంటకు దగ్గరగా ఉంచరాదు. అలా చేస్తే అది పగిలిపోయే ప్రమాదం ఉందన్నమాట. రకరకాల ప్రయోజనాలకు రకరకాల థర్మామీటర్లను ఉపయోగిస్తారు. వాతావరణ నివేదికలో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను తెలపడానికి గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్‌ని ఉపయోగిస్తారు. సో, చూడండి ఇదొక ఉష్ణమాపకం అంటే థర్మామీటర్ వన్ ఆఫ్ ది టైప్ అన్నమాట. గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. దీన్ని ని క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను తెలియచేయడానికి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వన్. ప్రయోగశాలల్లో ప్రయోగశాల థర్మామీటర్‌ను ఉపయోగిస్తారు. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా -10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సెల్సియస్ స్కేల్ యొక్క వ్యాప్తి చూసినట్లయితే అది 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అదే ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి చూస్తే -10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వ్యాప్తి చెంది ఉంటుందన్నమాట. జ్వరమానినితో రీడింగ్ కొలిచే సమయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు, మనం ప్రయోగశాల థర్మామీటర్‌ను ఉపయోగించేటప్పుడు అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తుంది. అవేమిటంటే, ప్రయోగశాల థర్మామీటర్‌ను నిటారుగా ఉంచాలి. దాన్ని వంచకూడదనమాట. ఏ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తున్నామో, ఆ పదార్థంతో థర్మామీటర్ బల్బు అన్ని వైపులా ఆవరించి ఉండాలి. థర్మామీటర్ యొక్క తలాన్ని తాకరాదు. చూడండి థర్మామీటరు ఆ పాత్ర యొక్క తలాన్ని తాకరాదనమాట. థర్మామీటర్ బల్బు పాత్ర యొక్క తలాన్ని తాకరాదు. అంటే మనం ఒక పాత్రలో ఉన్నటువంటి ఏదైనా పదార్థంది ఉష్ణోగ్రత కొలిచేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రయోగశాల థర్మామీటర్ ఉపయోగించేటప్పుడు దాని యొక్క బల్బ్ అనేది ఆ పాత్ర యొక్క అడుగు తలానికి తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ వన్. ప్రయోగశాల థర్మామీటర్లు ఉపయోగించేటప్పుడు నీటిలో థర్మామీటర్ పెట్టినప్పుడు దాని పాదరస మట్టం పెరుగుతుంది. బయటకు తీసిన వెంటనే పాదరస మట్టం తగ్గిపోవడం మనం గమనించవచ్చు. చూడండి ఎప్పుడైతే ప్రయోగశాల థర్మామీటర్‌ని మనం నీటిలో పెడతామో ఆటోమేటిక్‌గా దాని పాదరస మట్టం పెరుగుతుంది. అండ్ అలానే సేమ్ బయటకి తీసినప్పుడు వెంటనే పాదరస మట్టం అనేది తగ్గిపోవడం మనం గమనించవచ్చు అన్నమాట. కానీ జ్వరమానిని నోటిలో నుంచి బయటకు తీసినప్పుడు పాదరస మట్టం పెరగదు లేదా తగ్గదు. ఎందుకంటే దానికుండే నొక్కు వలన పాదరస మట్టం దానంతట అది పడిపోకుండా నివారిస్తుందనమాట. మనం జ్వరమానిని గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జ్వరమానికి పాదరస మట్టం దగ్గర ఒక చిన్న నొక్కు లాంటిదుంటుంది. ఆ నొక్కు దేనికి ఉపయోగపడుతుందంటే, మన నోట్లో నుంచి ఆ థర్మామీటర్‌ని బయటకి తీసినప్పుడు పాదరస మట్టం అనేది
పడిపోకుండా ఉండడం కోసం ఆ నొక్కు ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ వన్. థర్మామీటర్‌లో పాదరసం ఉపయోగించడంపై చాలా ఆందోళన ఉంది. పాదరసం అనేది ఒక విష పదార్థం మరియు ఒకవేళ థర్మామీటర్ పగిలితే పాదరసం తొలగించడం చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో పాదరసాన్ని ఉపయోగించకుండా డిజిటల్ థర్మామీటర్‌లనేవి అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఉష్ణం వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రవహిస్తుంది. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఉష్ణం అనేది ప్రవహిస్తుందన్నమాట. వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణవాహనం అని అంటారు. చూడండి, ఉష్ణం వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొనకి బదిలీ అయ్యే విధానాన్నే మనం ఉష్ణవాహనం అని అంటాం. సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణవాహన విధానంలో ఉష్ణ బదిలీ జరుగుతుంది. ఘన పదార్థాలలో ఉష్ణం ఏ విధానంలో బదిలీ జరుగుతుంది అంటే ఉష్ణవాహన విధానంలో జరుగుతుందన్నమాట. ఉష్ణం తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అని అంటాం. చూడండి, ఉష్ణాన్ని వాటి గుండా సులభంగా వెళ్ళనిచ్చినాయనుకోండి, అంటే ప్రసరింపచేసాయనుకోండి, వాటిని మనం ఉష్ణవాహకాలు అని అంటామన్నమాట. ఉష్ణవాహకాలకి ఉదాహరణలు చూసినట్లయితే అల్యూమినియము, రాగి మరియు ఇనుము ఇవన్నీ కూడా ఉష్ణవాహకాలనమాట. అంటే వాటి గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపజేస్తాయి ఇవి. అదేవిధంగా ఉష్ణం తమ గుండా సులభంగా ప్రసారం చేయని పదార్థాలని ఉష్ణ అధమవాహకాలని లేదా బంధకాలని అంటాం. అంటే ఇవి ఉష్ణాన్ని వాటి గుండా ప్రసరింప చేయవన్నమాట. వాటికి ఉదాహరణ చూసినట్లయితే ప్లాస్టిక్ మరియు చెక్క. ఈ పదార్థాలు ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింప చేయవన్నమాట. నెక్స్ట్, నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు. నీరు మరియు గాలి కూడా ఉష్ణ అధమ వాహకాలన్నమాట. అంటే ఇవి బంధకాలు. నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది. వేడి నీరు పైకి వెళ్తుంది. చల్లని నీరు ప్రక్క నుండి కిందకి వేడి ఉన్న ప్రాంతానికి కదులుతుంది. ఈ నీరు కూడా వేడికి పైకి పోతుంది. అప్పుడు పక్క నుండి నీరు కిందకి కదులుతుంది. ఈ ప్రక్రియ మొత్తం నీరు వేడిని పొందే వరకు కొనసాగుతుంది. ఈ బదిలీ విధానమును ఉష్ణ సంవాహనం అని అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బీకర్‌ని తీసుకొని దాని కింద గనక మంట పెట్టినట్లయితే దీంట్లో ఉన్న నీరనేది ఫస్టు మంటకి దగ్గరగా ఉన్న నీరు అంటే కింద ఉన్నటువంటి నీరు వేడెక్కి ఈ నీరు ఏం జరుగుతుందంటే పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వేడెక్కిన నీరు పైకెళ్తుందో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చల్లని నీరు ఈ ఖాళీ ప్రదేశానికొచ్చి నింపుతుందనమాట. మళ్ళీ ఇక్కడ ఫిల్ అయినటువంటి ఈ చల్లని వాటర్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వేడికి అది ఉష్ణాన్ని పొంది మళ్ళీ ఇది కూడా అలా పైకనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా నీరు మొత్తం వేడెక్కేంత వరకు ఈ ప్రక్రియ జరుగుతుందనమాట. ఈ విధానాన్నే మనం ఉష్ణ సంవాహనం అని అంటాం. ఉష్ణ వనరుకు దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి పైకి వెళ్తుంది. ఈ పక్క నుండి వచ్చిన గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ విధంగా గాలి వేడిని పొందుతుంది. సో, సేము ఇక్కడ ఏ విధంగా అయితే నీటికి జరిగిందో అదే విధంగా గాలి కూడా ముందు వేడి వస్తువుకి దగ్గరగా ఉన్నటువంటి గాలి ఉష్ణాన్ని పొంది అది పైకనేది వెళ్ళడం జరుగుతుంది. దాని ప్రక్కల నుంచి చల్లగా ఉన్నటువంటి గాలొచ్చి ఈ ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించడం జరుగుతుందనమాట. ఈ విధంగా గాలి కూడా వేడిని పొందుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు పగటి సమయంలో నీటి కన్నా నేల త్వరగా వేడెక్కడం చూస్తారు. నేల మీద ఉన్న గాలి వేడిగా మారి పైకి వెళ్తుంది. సముద్రం నుండి నేల వైపుకు దూసుకువచ్చే చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. నేల నుండి వచ్చే చల్లని గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపు కదులుతుంది. సో, సేమ్ మనం చెప్పుకున్నట్టుగానే నీరు ఏ విధంగా వేడెక్కి పైకెళ్ళిపోతుందో అదే విధంగా మనం సముద్ర తీరాల్లో చూసినట్లయితే నీటి కన్నా నేల చాలా త్వరగా వేడెక్కుతుందంట. అందుకనే నేల మీద ఉన్నటువంటి గాలి ఏమవుతుంది, వేడెక్కి పైకెళ్ళిపోతుంది కాబట్టి, ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆహ్, ఫిల్ చేయడానికి సముద్రం వైపు నుంచి చల్లని గాలి వస్తుందనమాట. ఇలా ఈ విధంగా
సముద్రం నుంచి భూమి మీదకి చల్లని గాలి రావడం, భూమి మీద నుంచి వేడి గాలి సముద్రం మీదకి వెళ్ళడం ఒక వలయంలాగా ఇదొక ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అని అంటారు. చల్లని సముద్ర పవనాన్ని గ్రహించడానికి తీర ప్రాంతంలోని ఇళ్లకు, కిటికీలు సముద్రానికి ఎదురుగా ఉండేలా నిర్మిస్తారు. సో, సముద్రం మీద నుంచి చల్లని గాలనేది నేల మీదకొస్తుందని చెప్పుకున్నాం గాబట్టి, ఆ చల్లని గాలి ఆస్వాదించడం కోసం అక్కడ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు కిటికీలు సముద్రానికి ఎదురుగా ఉండేలాగా నిర్మించుకుంటారంట. రాత్రి సమయంలో దీనికి వ్యతిరేకంగా ప్రక్రియ జరుగుతుంది. రాత్రి వేళల్లో నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది. సో, చూడండి ఇక్కడ పగటిపూట ఏం జరుగుతుంది? భూమి త్వరగా వేడెక్కి భూమి మీద ఉన్నటువంటి గాలి వేడికి పైకి వెళ్ళిపోతుంటే సముద్రం మీద నుంచి చల్లని గాలొచ్చి దాని ప్రదేశాన్ని ఆక్రమిస్తుందనమాట. అలానే ప రాత్రిపూట చూసినట్లయితే భూమి త్వరగా చల్లబడిపోయి నీరనేది చాలా నెమ్మదిగా చల్లబడుతుంది. అందుకనే భూమి మీద నుంచి చల్లని గాలి రాత్రులు ఏం చేస్తుందంటే సముద్రం మీదకి పయనిస్తుందనమాట. అందుకే భూమి మీద నుంచి సముద్రం మీదకి వెళ్ళే ఈ పవనాన్నే మనం భూపవనము అని అంటాం. సముద్ర గాలినేమో సముద్ర పవనము అంటున్నాము. భూమి మీద నుంచి సముద్రం మీదకి వెళ్ళే గాలినేమో భూపవనము అని అంటున్నాం. నెక్స్ట్ వన్. సూర్యుని నుండి మనకు ఉష్ణం, ఉష్ణవాహనం లేదా ఉష్ణ సంవాహనం ద్వారా చేరదు. ఎందుకంటే భూమి మరియు సూర్యుడి మధ్య ఎటువంటి మాధ్యమం లేదు. సూర్యుడి నుండి వేడి మనకు ఉష్ణ వికిరణం అనే ప్రక్రియ ద్వారా ప్రసారం జరుగుతుంది. చూడండి సూర్యుడి నుంచి మనకి ఉష్ణం అనేది వస్తుంది కదా! అయితే అది మనం ముందు డిస్కస్ చేసుకున్నటువంటి ఉష్ణవాహనం, అలానే ఉష్ణ సంవాహనం అనే 2 ప్రక్రియల ద్వారా కూడా రాదంట. అదొచ్చే ప్రక్రియనే మనం ఉష్ణ వికిరణం అని అంటాం. సో, ఇది ఉష్ణవాహనం, ఉష్ణ సంవాహనం అనే ప్రక్రియల ద్వారా రాకపోవడానికి గల కారణం ఏంటి? భూమికి మరియు సూర్యుడికి మధ్య ఎటువంటి మాధ్యమము లేకపోవడం వలన ఆ 2 విధానాల్లో కాకుండా ఇది ఉష్ణ వికిరణం అనే విధానం ద్వారా ప్రసారం జరుగుతుందనమాట. ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు. యానకం ఉన్నా లేకపోయినా ఉష్ణ వికిరణం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఉష్ణ వాహనంలో లేదా ఉష్ణ సంవాహనంలో ఉష్ణ బదిలీకి యానకం తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకనే సూర్యుడి నుంచి ఉష్ణం భూమి మీదకి చేరడానికి ఈ 2 విధానాలు కాకుండా ఉష్ణ వికిరణం అనే విధానం ద్వారా చేరుతుందన్నమాట. ఉష్ణ వికిరణం ద్వారా పరిసరాలకు వేడిని బదిలీ చేయడం వలన మంట నుండి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర చల్లబడడం మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి ఏదైనా ఒక కుక్ చేసిన ఆహ్, పాత్రని తీసుకెళ్ళి పక్కన కాసేపు ఉంచితే ఆ వస్తువు ఏం జరుగుతుంది? దానిలో ఉన్నటువంటి ఉష్ణాన్ని దాని పరిసరాలు మొత్తానికి అది ప్రసరింపజేసేస్తుందనమాట. అలా చేయడం వల్ల ఆ వస్తువు ఏమవుతుంది? అది చల్లబడుతుంది. ఉదాహరణకి మనం ఆహ్, పాలనేవి కాచిన తర్వాత కాసేపటికి అలా పక్కనుంచేస్తే అవి చల్లారిపోతాయి కదా! సో, ఈ ప్రాసెస్ అంతా గూడా ఉష్ణ వికిరణం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుందనమాట. నెక్స్ట్ వన్. మనం పరిసరాలకు ఉష్ణం ఇవ్వడం, మన శరీరం పరిసరాల నుండి ఉష్ణం పొందడం అనేది కూడా ఉష్ణ వికిరణం ద్వారా జరుగుతుంది. అన్ని వేడి వస్తువులు ఉష్ణ వికిరణం చెందిస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు కొంత భాగం పరావర్తనం చెందుతుంది. కొంత భాగం గ్రహించబడుతుంది. మరి కొంత భాగాన్ని ప్రసరం చేయవచ్చు లేదా చెయ్యకపోవచ్చు. సో, చూడండి ఈ ఉష్ణం అనేది ఏదైనా ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ ఉష్ణంలో కొంత భాగం పరావర్తనం చెందొచ్చు. లేదా కొంత భాగం అనేది ఆ వస్తువు చేత గ్రహించబడవచ్చు. లేదా కొంత భాగాన్ని దాని నుంచి అంటే దాని గుండా వేరే వస్తువుకి వెళ్ళనివ్వచ్చు, వెళ్ళనివ్వకపోవచ్చనమాట. నెక్స్ట్ వన్. ఉష్ణం యొక్క శోషించబడిన అంటే గ్రహించబడిన భాగం కారణంగా వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే ఆ వస్తువు వేడిగా మారుతుందనమాట. సో, ఏదైనా వస్తువు మీద ఉష్ణం పడినప్పుడు ఆ వస్తువు ఆ ఉష్ణాన్ని గ్రహించుకుంటే దాని ఉష్ణోగ్రత మారుతుందనమాట. అలా మారడాన్నే మనం ఆ వస్తువు వేడిగా మారింది అని చెప్తాం. మన ఇళ్లను చల్లగా లేదా వెచ్చగా ఉంచడానికి మనము తరచుగా విద్యుత్తు, బొగ్గు మరియు కలప వంటి ఇంధనాలను ఉపయోగిస్తాం.
బయట వేడికి మరియు చలికి ఎక్కువగా ప్రభావితం కాని భవనాలను నిర్మించడం సాధ్యమవుతుందా? అంటే భవనాల బయట గోడలు గాలి పొరలను కలిగి ఉండేలా నిర్మించడం ద్వారా ఇది చేయవచ్చు. నెక్స్ట్ వన్. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న బోలు ఇటుకలు ఉపయోగించి దీనికి ఒక మార్గము. అంటే బోలు ఇటుకలు ఉపయోగించి ఇంటిని కట్టుకుంటే గనక మనం అనుకున్నట్టుగా బయట వేడి మరియు చలిని ప్రభావితం కాకుండా భవనాలు నిర్మించుకోవచ్చనమాట. వేసవిలో తెలుపు లేదా లేత రంగు దుస్తులు మరియు చలికాలంలో ముదురు రంగు దుస్తులు ధరించడం మనకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. అందువల్ల శీతాకాలంలో ముదురు రంగు దుస్తులతో మనం సౌకర్యవంతంగా ఉంటాం. లేత రంగు బట్టలు వాటిపై పడిన వేడిని చాలా వరకు పరావర్తనం చెందిస్తాయి. అందువలన వేసవిలో వీటిని ధరించడం మనకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. సో చూడండి, వేసవి కాలంలో మనం లేత రంగు నూలు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాము అని వీడియో స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం. దానికి గల కారణం ఏమిటంట? ఈ లేత రంగు దుస్తులు ఏం చేస్తాయి? వాటి మీద పడిన ఏదైనా ఒక ఆహ్, ఉష్ణ కిరణాన్ని ఏం చేస్తాయి? అవి పరావర్తనం చెందిస్తాయన్నమాట. దానివలన అవి వేసవిలో మనకి మన శరీరాన్ని కొంచెం చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అదే విధంగా ముదురు రంగు ఉపరితలాలు ఏం చేస్తాయి? ఎక్కువగా వేడిని గ్రహించుకుంటాయి. అందుకని శీతాకాలంలో మనం ముదురు రంగు దుస్తులను వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాము. అవి మనకి సౌకర్యవంతంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్. శీతాకాలంలో మనం ఉన్ని దుస్తులను ధరిస్తాము. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణవాహకాలు. అంతేగాక ఉన్ని దారాల మధ్య గాలి బంధింపబడుతుంది. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణవాహకాలంట. అండ్ అలానే ఈ ఉన్ని దుస్తుల్లో దారాలుంటాయి కదా! వాటి మధ్య ఖాళీల్లో గాలనేది బంధించబడి ఉంటుందట. ఈ గాలి మన శరీరం నుండి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది. కాబట్టి మనం వెచ్చగా అనుభూతి పొందుతాము. సో, ఈ గాలి ఏం చేస్తుంది? మన శరీరం నుంచి వెచ్చదనాన్ని బయటికి పోకుండా ఒక బంధించి ఉంచుతుందనమాట. అందుకనే మనం వెచ్చని అనుభూతి పొందుతాం. ఉన్ని దుస్తులు ధరించడం వలన. నెక్స్ట్ వన్. సెల్సియస్ స్కేల్‌ను 1742వ సంవత్సరంలో స్వీడన్ దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి అండర్ సెల్సియస్ అనే వ్యక్తి రూపొందించారనమాట. చూడండి, సెల్సియస్ స్కేల్‌ని రూపొందించిన వ్యక్తి ఎవరు? అండర్ సెల్సియస్. ఈయన ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 1742వ సంవత్సరంలో ఈయన సెల్సియస్ స్కేల్‌ని రూపొందించడం జరిగింది. ఈయన స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్. ఇతను వేడి నీటి ఉష్ణోగ్రత 0 ° C మరియు గడ్డగట్టే నీటి ఉష్ణోగ్రత 100 °C నిర్ణయించాడన్నమాట. చూడండి, ఇతని ప్రకారం ఏం చెప్పాడంటే, నీరు గడ్డగట్టే స్థాయి ఏమో 100 °C అండ్ నీరు మరిగే స్థాయేమో 0 °C అని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమం అనేది చాలా త్వరగానే తారుమారు చేయబడింది. ఎందుకంటే యాక్చువల్‌గా ప్రస్తుతం నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత ఎంత? 0 °C వద్ద మాత్రమే నీరనేది గడ్డగడుతుంది. అండ్ అదే విధంగా 100 °C వద్ద నీరు మరిగి ఆవిరిగా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఫోర్త్ లెసన్ ఆమ్లాలు, క్షారాలుని డిస్కస్ చేయబోతున్నాము. మన దైనందిన జీవితంలో నిమ్మ, చింతపండు, ఉప్పు, చక్కెర మరియు వెనిగర్ వంటి పదార్థాలను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటిలో కొన్ని పుల్లని, కొన్ని చేదు, కొన్ని తీపి మరియు ఉప్పుగా రుచి కలిగి ఉంటాయి. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్‌ల రుచి పుల్లగా ఉంటుంది. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్ వీటన్నిటి రుచి ఏ విధంగా ఉంటుంది? పుల్లగా ఉంటుందట. కారణం, ఈ పదార్థాలు ఆమ్లాలను కలిగి ఉంటాయి. వీటి రుచి అనేది పుల్లగా ఉండడానికి కారణం ఏమిటట? ఇవన్నీ ఆమ్లాలను కలిగి ఉండటం వలన. ఇటువంటి పదార్థాలు రసాయన స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది. ఈ పదార్థాలన్నిటి రసాయన స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఆమ్లయుతంగా ఉంటుంది. ఈ పదార్థాల్లోని ఆమ్లాలు సహజ ఆమ్లాలు. ఇవన్నీ కూడా సహజ ఆమ్లాలు. ఆమ్లం అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పుల్లని. అంటే మనం ఆమ్లాలని ఇంగ్లీష్‌లో యాసిడ్ అంటాం కదా! యాసిడ్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే లాటిన్ భాషా పదమైనటువంటి ఎసిరే అనే పదం నుంచి వచ్చింది. లాటిన్‌లో ఎసిరే అంటే అర్థం ఏంటి? పుల్లని అని అర్థం. అందుకనే
మనం ఆంగ్లంలో వీటిని యాసిడ్ అని పిలుస్తున్నాము. తెలుగులో అయితే ఆమ్లం అని అంటున్నాం. బేకింగ్ సోడా రుచి చేదుగా ఉంటుంది. ఇందులో ఆమ్లాలు ఉండవు. దీని రుచి చేదుగా ఉంటుందట. ఎందుకంటే దీంట్లో ఆమ్లాలు ఉండవు కాబట్టి. బేకింగ్ సోడా పదార్థం ద్రావణాన్ని చేతివేళ్ల మధ్య రుద్దితే అది జారుడుగా అనిపిస్తుంది. మనం బేకింగ్ సోడాని ఒక వాటర్‌లో కలిపి ఆ ద్రావణాన్ని గనక మన చేతివేళ్ల మధ్యలో అంటే చేతిలో ఇలా పామినట్లుగా చేస్తే అది మనకి జారుడుగా అనిపిస్తుందట. సాధారణంగా రుచికి చేదుగా ఉండే మరియు తాకినప్పుడు జారుడుగా ఉండే పదార్థాలు క్షారాలు అని అంటాం. ఇటువంటి పదార్థాలు స్వభావాన్ని క్షార స్వభావము అని అంటాము. రుచికేమో చేదుగా ఉండి, అదే విధంగా తాకితే జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అని అంటాము. వాటి పదార్థ స్వభావమేమో క్షారముగా ఉంటుంది. ఒక పదార్థం ఆమ్లము లేదా క్షారము అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ పదార్థాల్ని సూచికలు అని అంటాం. ఒక పదార్థం వచ్చేసి అది ఆమ్లమా లేదా క్షారమా అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటిని మనం సూచికలు అని అంటున్నాం అన్నమాట. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి కలిసినప్పుడు సూచికలు వాటి రంగులు మారుస్తాయి. ఈ సూచికలనేవి ఆ ద్రావణం అనేది ఆమ్లమా, క్షారమా అనేది ఏ విధంగా తెలియజేస్తాయంటే, అవి వాటితో కలిసినప్పుడు ఏం చేస్తాయి, వాటి రంగును మార్చుకుంటాయన్నమాట. అవి మార్చిన రంగును బట్టి ఆ ద్రావణం అనేది ఆమ్లమా లేదా క్షారమా అనేది మనం తెలుసుకోవచ్చు. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు మొదలైనవి సహజంగా లభించే కొన్ని సూచికలు. ఇక్కడ మనకి 3 సహజ సూచికల గురించి చెప్తున్నారు. ఒకటి పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు. ఇవన్నీ కూడా సహజంగా లభించే సూచికలట. వాటిలో లిట్మస్ గురించి చూసినట్లయితే, ఇది అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక. ఇది లైకెన్ల నుండి గ్రహించబడింది. లిట్మస్ అనేది అతి సాధారణంగా ఉపయోగించే ఒక సహజ సూచిక అనమాట. దీన్ని దేని నుంచి తయారు చేశారు అంటే, లైకెన్ల నుండి తయారు చేయడం జరిగింది. ఇది స్వేదన జలంతో కలిసినప్పుడు ఏం చేస్తుంది? లేత ఊదా రంగులోకి మారుతుంది. లిట్మస్ పేపర్ గనక స్వేదన జలంతో కలిసినప్పుడు అది ఏం చేస్తుంది? లేత ఊదా రంగులోకి అంటే పర్పుల్ కలర్‌లోకి మారుతుందనమాట. అదే ఆమ్ల ద్రావణంతో గనక కలిసినట్లయితే ఎరుపు రంగులోకి మారుతుంది. అదే విధంగా క్షార ద్రావణంతో కలిసినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. ఒక లిట్మస్‌ని గన మనం తీసుకున్నట్లయితే, ఆ లిట్మస్ ఒకవేళ స్వేదన జలంతో కలిసినప్పుడు పర్పుల్ కలర్‌లోకి మారుతుంది. యాసిడ్స్‌తో కలిసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. అలానే క్షారాలు అంటే బేసెస్‌తో కలిసినప్పుడు నీలి రంగులోకి మారుతుందట. ఇది ద్రావణం రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్ట్రిప్స్ రూపంలో లభిస్తుంది. ఈ లిట్మస్ అనేది మనకి ద్రావణం రూపంలో ఉండొచ్చు. లేదా లిట్మస్ పేపర్ అని పిలిచే పేపర్ స్ట్రిప్స్ రూపంలో గూడా ఉంటుందన్నమాట. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్లుగా లభిస్తుంది. సో, ఎక్కువగా దీన్ని మనం ఏ రూపంలో చూస్తామంటే పేపర్ కాగితపు స్ట్రిప్స్ రూపంలో చూస్తామన్నమాట. ఆ కాగితపు స్ట్రిప్స్ కూడా ఎరుపు మరియు నీలి రంగులో ఉంటాయి. వీటిని లిట్మస్ పేపర్స్ అని పిలుస్తాం. ఎరుపు లేదా నీలి లిట్మస్‌లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అని అంటాం. అంటే ఇప్పుడు మనం ఎరుపు రంగు లిట్మస్ పేపర్‌ని తీసుకొని ఒక ద్రావణంలో డిప్ చేసినప్పుడు అది గనక కలర్ మారకపోయినట్లయితే దానిని మనం తటస్థ ద్రావణము అని అంటాం. ఈ పదార్థాలు ఆమ్లాలు కావు లేదా క్షారాలు కూడా కావన్నమాట. అంటే ఈ తటస్థ ద్రావణాలనేటివి అవి ఆమ్లాలని చెప్పలేము, క్షారాలని కూడా చెప్పలేమన్నమాట. తర్వాత పసుపు గురించి చూసినట్లయితే పసుపు మరొక సహజ సూచిక. పసుపు పొడిని నీళ్లతో కలిపి వడపోత లేదా అద్దుడు కాగితంపై రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేసి సూచికగా వాడవచ్చు. మనం ముందు పాయింట్‌లో చూసాం పసుపు, లిట్మస్ మరియు మందార రేఖ పువ్వులు ఇవన్నీ కూడా మనకి సహజంగా దొరికేటువంటి సూచికలు అని చెప్పి తెలియజేయడం జరిగింది. వాటిలో ముందు పాయింట్‌లో లిట్మస్ పేపర్ గురించి తెలుసుకున్నాం. అది ద్రావణం రూపంలోనే ఉండొచ్చు. అదే విధంగా మనకి కాగితపు స్ట్రిప్స్ రూపంలో గూడా ఉండొచ్చనమాట. ఆ తరువాత చూసినట్లయితే పసుపు. పసుపు కూడా ఒక సహజ సూచికే. ఈ పసుపు
పసుపుని మనం సహజ సూచికగా వాడడానికి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చెప్తున్నారనమాట. పసుపు పొడిని నీళ్లతో కలిపి వడపోత లేదా అద్దుడు కాగితంపై రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేసుకుని సూచికగా వాడవచ్చు. కొంత నీటిలో సున్నం కలిపి తేరిన ద్రావణాన్ని సున్నపు తేటగా వాడవచ్చు. సో, సున్నపు ద్రావణాన్ని ఎలా తయారు చేయొచ్చు? కొంచెం నీరుని తీసుకొని ఆ నీటిలో సున్నాన్ని కలిపి బాగా కలిపిన తర్వాత మనం కాసేపు గనక పక్కన వదిలేసినట్లయితే కొంచెం నీరు పైకి తేరుతుంది కదా! ఆ పైకి తేరినటువంటి తేటని మనం తీసుకొని దాన్ని సున్నపు ద్రావణంగా వాడుకోవచ్చనమాట. తర్వాత మందార పువ్వు సూచిక. మందార పువ్వు రేకులకు వేడి నీటిని కలిపి రంగు మారేలా చేయడం ద్వారా సూచిక ద్రావణం తయారు చేస్తారు. ఈ మందార పువ్వు రేకలను ఏం చేస్తారు? వేడి నీటిలో కలిపి ఉంచడం వలన ఆ ఒక ద్రావణం ఏర్పడుతుందన్నమాట. ఈ మందార పువ్వుకి సంబంధించిన ద్రావణం. ఈ ద్రావణం ఆమ్ల ద్రావణంతో కలిసినప్పుడు ముదురు గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. మందార పువ్వు ద్రావణం ఆమ్లాలతో కలిస్తే ఏ రంగులోకి మారుతుంది? ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. అంటే మెజెంటా కలర్‌లోకి మారుతుంది. అలానే క్షార ద్రావణంతో కలిసినప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మనకి ప్రశ్న ఈ విధంగా రావచ్చనమాట. మందార పువ్వు రేకుల యొక్క ద్రావణం క్షారాలతో కలిస్తే ఏ రంగులోకి మారుతుంది అని చెప్పేసి. అప్పుడు మన సమాధానం వచ్చేసి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అదే విధంగా మందార పువ్వు రేకుల ద్రావణం ఏ ద్రావణంతో కలిసినప్పుడు ముదురు గులాబీ రంగు అంటే మెజెంటాలోకి మారుతుంది అని ప్రశ్న అడిగితే గనక ఆమ్ల ద్రావణంతో కలిసినప్పుడు అది ముదురు గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. ప్రయోగశాలలో ఆమ్లాలు, క్షారాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి క్షయం చెందించే స్వభావం కలిగి ఉంటాయి. ఇంకా చికాకు మరియు చర్మానికి కూడా హానికరం అన్నమాట ఇవి. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. దీనివల్ల మనకు అనేక నష్టాలు కలుగుతాయి. వర్షం ఆమ్లయుతంగా ఉంటుంది. ఎందుకంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్‌లు వర్షపు చుక్కలతో కలిసి వరుసగా కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయన్నమాట. సో, వర్షం ఆమ్లయుతంగా ఉంటుందంట. ఎందుకు? ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇవేం చేస్తాయి వర్షపు నీటితో కలిసి అవి కార్బోనిక్ ఆమ్లంగా, సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మరియు నైట్రిక్ ఆమ్లంగా చేంజ్ అవ్వడం వలన ఆ వర్షాన్ని మనం ఆమ్లయుత వర్షము లేదా ఆమ్ల వర్షం అని పిలుస్తామన్నమాట. ఆమ్ల వర్షం భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలిగిస్తుంది. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్‌ను ఎరుపు రంగులోకి, క్షారాలు ఎరుపు లిట్మస్ పేపర్‌ను నీలి రంగులోకి మారుస్తాయి. మనం నీలి లిట్మస్ పేపర్‌ని తీసుకొని వాటిని ఆమ్లాలతో కలిపినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందన్నమాట. అండ్ అలానే ఎరుపు లిట్మస్ పేపర్‌ని తీసుకొని వాటిని క్షారాలతో కలిపితే అది ఏ రంగులోకి మారుతుందంటే నీలి రంగులోకి మారుతుంది. తరువాత ఫినాఫ్థలిన్ క్షార ద్రావణంతో గులాబీ రంగులోకి, అలానే ఆమ్ల ద్రావణంతో రంగు లేనిదిగాను ఉంటుంది. ఫినాఫ్థలిన్ అనే ఒక సూచికను తీసుకున్నట్లయితే అది బేసెస్ క్షారాలతో కలిసినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. అదే ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో అంటే యాసిడ్స్‌తో కలిసినప్పుడు అది రంగు లేనిదిగా మారిపోతుంది. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు 2 ద్రావణాలు ఒకదానితో ఒకటి తటస్థీకరిస్తాయి. ఒక ఆమ్ల ద్రావణాన్ని, క్షార ద్రావణాన్ని ఒకదానితో ఒకటి కలిపినప్పుడు ఏం చేస్తాయంటే అవి తటస్థీకరిస్తాయట. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లము కాదు లేదా క్షారం కూడా కాదు. ఈ ఆమ్లం మరియు క్షారాలని వాటి తగిన మోతాదుల్లో కలపడం వల్ల ఏమవుతుంది? ఆమ్లమేమో దాని ఆమ్ల స్వభావాన్ని కోల్పోతుంది. అదేవిధంగా క్షారం కూడా దాని క్షార స్వభావాన్ని కోల్పోతుందంట. ఈ విధంగా 2 వాటి స్వభావాన్ని కోల్పోవడం వలన ఒక ద్రావణం ఏర్పడుతుంది. ఆ ద్రావణం ఆమ్లము కాదు, క్షారము కాదు. తటస్థీకరణం ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తవుతుంది.
ఉత్పత్తి అయిన ఉష్ణం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. మనం పైన పేర్కొన్నట్టుగా ఒక ఆమ్ల ద్రావణాన్ని, క్షార ద్రావణాన్ని కలిపినప్పుడు అవి తటస్థీకరిస్తాయి గదా! ఇలా తటస్థీకరణ జరిగేటప్పుడు ఒక ఉష్ణం అనేది ఉత్పత్తవుతుందనమాట. ఈ ఉత్పత్తయిన ఉష్ణం ఏం జేస్తుంది, ఆ మొత్తం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుందట. తటస్థీకరణ చర్యతో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీనినే లవణం అని అంటాం. ఈ తటస్థీకరణంలో ఏర్పడే కొత్త పదార్థాన్ని మనం లవణం అని అంటామనమాట. లవణం స్వభావం ఆమ్లంగా, క్షారంగా లేదా తటస్థంగా ఉండవచ్చు. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు. ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడటంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. ఈ తటస్థీకరణ ప్రక్రియలో లవణం ఏర్పడుతుంది. అదేవిధంగా నీరు మరియు ఉష్ణం కూడా విడుదలవుతాయన్నమాట. ఒక ఉదాహరణ చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో సోడియం హైడ్రాక్సైడ్ తటస్థీకరణ చెందినప్పుడు వెలువడేవేంటి సోడియం క్లోరైడ్ అనేటువంటి లవణము ఏర్పడుతుంది. అదేవిధంగా నీరు కూడా విడుదలవుతుందనమాట. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లమేమో ఒక ఆమ్లం. ఇది యాసిడ్ అన్నమాట. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ ఏమో ఒక క్షారము. ఇలా ఆమ్లం క్షారంతో కలిసి తటస్థీకరణ చెంది మనకి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. దాంతో పాటుగా నీరు కూడా విడుదలవుతుంది. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మన జీర్ణాశయంలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందన్నమాట హెచ్‌సిఎల్. ఇదేం చేస్తుంది? ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి అంటే అజీర్తికి కారణం అవుతుంది. ఆహారం జీర్ణం కాకపోవడాన్ని మనం అజీర్తి అని అంటాం. ఒకవేళ మన జీర్ణాశయంలో ఆమ్లాలు గనక ఎక్కువైనట్లయితే మనం అజీర్తికి లోనవుతామనమాట. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ తీసుకుంటాం. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లము చర్మంలోకి పంపిస్తుంది. మనకి చీమ కుట్టినప్పుడు ఏమవుతుంది? అది ఫార్మిక్ ఆమ్లముని మన శరీరంలోకి పంపిస్తుందనమాట. ఇలా చీమ కుట్టినప్పుడు మనం ఏం చేయాలి? తేమతో కూడిన బేకింగ్ సోడా లేదా కాలమైన్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. చీమ కుట్టినప్పుడు మనకి ఫార్మిక్ ఆమ్లం అనేది మన చర్మంలోకి విడుదలవుతుంది కాబట్టి, ఆ ఎసిడిక్ దాన్ని తటస్థీకరించడానికి తేమతో కూడినటువంటి బేకింగ్ సోడాతో కానీ, లేదంటే కాలమైన్ ఈ ద్రావణాలతో ఆ చీమ కుట్టిన ప్రదేశాన్ని గనక మనం రుద్దినట్లయితే ఈ క్షారము మరియు ఆమ్లం ఈ 2 తటస్థీకరించబడి మనకి ఉపశమనం లభిస్తుందనమాట. తర్వాత ముత్రికా చికిత్స గురించి చూసినట్లయితే, ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లయుతంగా లేదా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల ఆమ్లయుతంగా ఉంటే దాన్ని పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. ఒకవేళ నేల గనక ఆమ్లయుతంగా ఉంటే అంటే దాంట్లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటే పొడి సున్నము లేదా తడి సున్నాలతో ఆ ముత్రికకి చికిత్స చేస్తారనమాట. ఒకవేళ నేల గనక క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ అంటాం కదా! దానికి కలపబడుతుంది. ఇది ఆమ్లాలను విడుదల చేస్తుంది. నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. నేలలో క్షార స్వభావం ఎక్కువైపోతే ఏం చేస్తారంటే సేంద్రియ పదార్థం ఉపయోగించి అక్కడ నేలకి చికిత్స చేస్తారనమాట. ఫ్యాక్టరీ వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరుల్లోకి ప్రవహింపచేస్తే ఈ వ్యర్థాలలోని ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి. ముందు పాయింట్‌లో చెప్పుకున్నట్టుగా ఫ్యాక్టరీ వ్యర్థాల్లో ఆమ్ల స్వభావం కలిగుంటాయన్నమాట. వీటిని ఇతర నీటి వనరుల్లోకి విడుదల చేయడం వల్ల ఏమవుతాయి అందులో ఉన్నటువంటి చేపలు గానీ, ఇతర జీవులు గానీ చచ్చిపోతాయన్నమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం ఏం జేయాలి? ఆ వ్యర్థాలను ముందు క్షారాలతో కలిపి తటస్థీకరిస్తే
ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నమాట. మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ఆమ్లము, దాన్నే మనం డీఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము లేదా డిఎన్ఏ అంటాం. మన శరీరంలో ప్రతి కణంలోని ఒక ఆమ్లం ఉంటుందట. అదే డిఎన్ఏ, డీఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా. ఇది మన రూపం, మన కళ్ళ రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. ఈ డిఎన్ఏ అనేది ఏం చేస్తుంది? మన రూపాన్ని, కళ్ళ రంగుని, ఎత్తుని కూడా నియంత్రిస్తుందట. మన కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలో కొంత భాగాన్ని నిర్మించేటటువంటి ప్రోటీన్లు చూసినట్లయితే అవి వేటితో తయారవుతాయి? అమైనో ఆమ్లాలతో తయారవుతాయి అన్నమాట. మన శరీరంలోని క్రొవ్వులలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఆమ్లాలు అండ్ అవి ఏ పదార్థాల్లో లభ్యమవుతాయో తెలుసుకుందాం. ఎసిటిక్ ఆమ్లం ఇది వెనిగర్‌లో లభ్యమవుతుందన్నమాట. ఫార్మిక్ ఆమ్లం, ఈ ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టినప్పుడు విడుదలవుతుంది. సిట్రిక్ ఆమ్లం చూసినట్లయితే నిమ్మ, నారింజ మొదలైన నిమ్మ జాతి పండ్లలో లభ్యమవుతుంది. లాక్టిక్ ఆమ్లం చూసినట్లయితే ఇది పెరుగులో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం ఇది పాలకూరలో మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఆక్సార్బిక్ ఆమ్లం చూసినట్లయితే ఇది ఉసిరి, సిట్రస్ పండ్లలో ఉంటుంది. తర్వాత టార్టారిక్ ఆమ్లం ఇది చింతపండు, ద్రాక్ష మరియు పచ్చి మామిడిల్లో లభిస్తుందన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే పైన పేర్కొన్నటువంటి అన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభిస్తాయి. ఇప్పటి వరకు మనం కొన్ని ఆమ్లాల పేర్లు చెప్పుకొని అవి ఏ పదార్థంలో లభిస్తాయో చెప్పుకున్నాం. ఆ పదార్థాలన్నీ ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ ప్రకృతిలో సహజసిద్ధంగా లభించేవే. కాబట్టి ఈ ఆమ్లాలు కూడా మనకి ప్రకృతిలో లభ్యంగా ఉంటాయన్నమాట. తర్వాత క్షారాలు మరియు వాటి లభ్యమయ్యే పదార్థాలు చూసినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకి నిమ్మరసంలో ఉంటుందన్నమాట. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది విండో క్లీనర్స్‌కి ఉపయోగించే లిక్విడ్స్ ఉంటాయి కదా! వాటిని అమోనియం హైడ్రాక్సైడ్‌ని ఉపయోగించే తయారు చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ అనేవి సబ్బులు, మనం ఉపయోగించే సబ్బులు ఉన్నాయి కదా! ఈ సబ్బుల్ని సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్‌ని ఉపయోగించి తయారు చేస్తారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ చూసినట్లయితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే దాంట్లో మనకి అందుబాటులో ఉంటుంది. ఫిఫ్త్ లెసన్ డిస్కస్ చేయబోతున్నాము. ఫిఫ్త్ లెసన్ చూసినట్లయితే భౌతిక మరియు రసాయన మార్పులు. సో ఫస్ట్ పాయింట్, మన చుట్టూ పరిసరాల్లో ప్రతిరోజు అనేక మార్పులు చూస్తూ ఉంటాం. ఉదాహరణ, చక్కెర ద్రావణాన్ని తయారు చేయడం ఒక మార్పు, పాల నుండి పెరుగు తయారు చేయడం ఒక మార్పు, కొన్నిసార్లు పాలు పుల్లగా మారడం ఒక మార్పు, సాగదీసిన రబ్బరు బ్యాండ్ కూడా ఒక మార్పు. ఈ విధంగా మన పరిసరాలలో ప్రతిరోజు అనేక మార్పులను మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి మార్పు రెండు రకాలుగా ఉంటుంది. అది భౌతిక మార్పు మరియు రసాయన మార్పు. మార్పులు ప్రధానంగా రెండు రకాలు: భౌతిక మార్పులు మరియు రసాయనిక మార్పులు. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలను ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థానికి ఎటువంటి భౌతిక లక్షణాలు ఉంటాయి? ఆకారము, పరిమాణం, రంగు, స్థితి. పదార్థం దాని భౌతిక లక్షణాలలో మార్పుకు లోనైతే భౌతిక మార్పు అని అంటాం. పదార్థం యొక్క భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పులనే మనం భౌతిక మార్పు అని అంటామన్నమాట. అంటే దాని ఆకారం మారినా, దాని పరిమాణం మారినా, లేదంటే రంగు గాని, స్థితి గాని మారినా వాటన్నిటిని భౌతిక మార్పుగా పరిగణిస్తామన్నమాట. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. ఏదైనా ఒక పదార్థం భౌతిక మార్పుకు లోనైనట్లయితే ఆ పదార్థం తిరిగి దాని యథాస్థానానికి మార్చబడుతుందట. అటువంటి మార్పులలో కొత్త పదార్థం ఏర్పడదు. ఈ విధమైన భౌతిక మార్పులలో ఎటువంటి కొత్త పదార్థం కూడా ఏర్పడదు. ఒక కాగితాన్ని ముక్కలుగా చేస్తే దాని పరిమాణంలో మార్పు వస్తుంది. ఒక శుద్ధ ముక్కను పొడి చేసి నీరు కలిపితే దాని పరిమాణంలో మార్పు వస్తుంది. హ్యాక్సా బ్లేడ్‌ను కొన్ని నిమిషాలు వేడి చేస్తే దాని రంగు మారుతుంది. ఇవన్నీ కూడా మనకి భౌతిక మార్పులకు ఉదాహరణలనమాట. ఇక్కడ కాగితాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసినట్లయితే ఆ కాగితం యొక్క
పరిమాణం మారుతుంది. పరిమాణంలో మార్పొస్తుంది కాబట్టి ఇది భౌతిక మార్పుకి ఉదాహరణ. అదే విధంగా శుద్ధ ముక్కని పొడిగా చేసి, ఆ పొడిలో నీటిని కలిపి, మళ్ళీ ఆ నీటిని ఒక శుద్ధ ముక్క ఆకారంలో మనం తయారు చేసినప్పటికీ అది ఎగ్జాక్ట్‌గా అదే ఆకారంలో రాదు కదా! అంటే ఇక్కడ పరిమాణంలో మార్పు జరుగుతుందనమాట. ఇది కూడా భౌతిక మార్పుకి ఉదాహరణ. హెక్సా బ్లేడ్‌ని కొన్ని నిమిషాల పాటు వేడి చేస్తే మనం దాని రంగులో మార్పుని గమనించవచ్చు. ఇది కూడా భౌతిక మార్పుకి ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ వన్. ఒక ఇనుప ముక్కను కొంత సమయం పాటు బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లయితే దానిపై గోధుమ రంగు పదార్థపు పూత ఏర్పడుతుంది. ఈ పదార్థాన్ని తుప్పు అంటారు. ఈ ప్రక్రియను తుప్పు పట్టడం అని అంటారు. ఏదైనా ఒక ఇనప ముక్కను తీసుకొని కొంత సమయం పాటు దాన్ని బహిరంగ ప్రదేశంలో ఉంచేసినట్లయితే దానిపై ఒక గోధుమ రంగు పూత ఏర్పడుతుందన్నమాట. ఆ పూత యొక్క పదార్థమే తుప్పు. ఈ ప్రక్రియని తుప్పు పట్టడం అని చెప్పేసి అంటాం. తుప్పు అనేది ఇనుము కాదు. ఇది ఇనుము మీద ఏర్పడే వేరొక పదార్థము. మనం ఈ పై ఉదాహరణలో చూసినట్టుగా ఇనుప ముక్క మీద అదొక పదార్థపు పూత ఏర్పడుతుంది కాబట్టి, ఆ పూత నేరుగా ఇనుము కాదన్నమాట. ఇనుము మీద ఏర్పడే అది వేరొక పదార్థం. మెగ్నీషియం యొక్క పలుచని పట్టీ లేదా రిబ్బన్ చిన్న ముక్కను గరుకు కాగితంతో దాని కొనను శుభ్రపరిచి కొవ్వొత్తి మంట దగ్గరకు తీసుకొని వస్తే అది ప్రకాశవంతమైన తెల్లని కాంతితో మండుతుంది. ఇక్కడ మెగ్నీషియం యొక్క పల్చని షీట్‌ని తీసుకొని లేదంటే ఒక దాన్ని మెగ్నీషియం రిబ్బన్‌ని గనక మనం తీసుకొని దానికి ఒక కొన వైపు శాండ్ పేపర్‌తో బాగా రబ్ చేసినట్లయితే దాన్ని క్లీన్ చేసి కొవ్వొత్తి దగ్గరకు పెడితే అది తెల్లని ప్రకాశవంతమైన కాంతితో మండుతుందన్నమాట. అది పూర్తిగా మండి తెల్లని బూడిదగా మిగులుతుంది. ఈ బూడిదకు నీరు కలిపి నీలం మరియు ఎరుపు లిట్మస్ పేపర్లతో పరీక్షిస్తే ఇది క్షార గుణం కలిగి ఉందని తెలుస్తుంది. మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని కొవ్వొత్తి దగ్గర కాల్చినప్పుడు అది తెల్లని ప్రకాశవంతమైన కాంతితో మండుతుంది కదా! అలా మండిన ప్రక్రియలో అది మొత్తం బూడిదగా ఏర్పడుతుందన్నమాట. ఇలా ఏర్పడిన బూడిదని తీసుకొని దాంట్లో కొంచెం నీరు కలిపి మనం ఒక ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత ఆ ద్రావణంలో ఎరుపు లేదా నీలి లిట్మస్ పేపర్లను పెట్టి పరీక్షిస్తే అది క్షార గుణం కలిగి ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీఓ అంటే మనం ఒక మెగ్నీషియం షీట్‌ని తీసుకొని కొవ్వొత్తిలో కాల్చినప్పుడు ఒక బూడిద ఏర్పడింది కదా మనకి తెల్లనిది. దాన్నే మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. దానికి మనం కొంత నీరుని కలిపినట్లయితే ఈ రెండిటి మిశ్రమాన్ని మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎంజీఓహెచ్ ట్వైస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇక్కడ సమీకరణాలు గణితంలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ రకమైన సమీకరణాలలో బాణం గుర్తు అవుతుంది అనే అర్థాన్ని సూచిస్తుందన్నమాట. ఇక్కడ ఈ బాణం అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఈ రెండిటిని కలిపితే ఇది అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అవుతుందట. ఈ మెగ్నీషియం ఆక్సైడ్‌ని మరియు నీటిని కలిపితే మెగ్నీషియం ఆక్సైడ్ అవుతుంది అని చెప్పేసి ఈ బాణం గుర్తు మనకి సూచిస్తుందన్నమాట. ఈ దశలో రసాయన సమీకరణాలు సమతుల్యం చేసే ప్రయత్నం చేయకూడదు. ఇటువంటి దశలలో ఈ రసాయన సమీకరణాలు సమానం చేసే ప్రయత్నం చేయకూడదన్నమాట. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియంను కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో కలిపినప్పుడు ఏర్పడిన మరొక కొత్త పదార్థం. ఇక్కడ చూసినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియం కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏదైతే బూడిద ఏర్పడిందో దాన్ని మనం నీటిలో కలిపినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడడం జరిగింది. ఇదొక కొత్త పదార్థం. ఇక్కడ ఒక మెగ్నీషియం రిబ్బన్‌ని తీసుకొని కొవ్వొత్తి మంటలో కాల్చడం వల్ల 2 కొత్త పదార్థాలు ఏర్పడినాయి. అది మెగ్నీషియం ఆక్సైడ్ అంటే తెల్లని బూడిదొకటి, దాని తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఆ తెల్లని బూడిదని మనం ఎప్పుడైతే నీటిలో కలిపామో ఇక్కడ వేరొక పదార్థం ఏర్పడింది. అదొచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం. మనం నీలి లేదా ఎరుపు లిట్మస్ పేపర్‌లు పెట్టి పరీక్షించాం కదా! అప్పుడది క్షార స్వభావం కలిగి ఉన్నట్టు తెలిసింది కాబట్టి ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం అన్నమాట. కాపర్ సల్ఫేట్‌ను బ్లూ విట్రియోల్ లేదా నీల తోత అని కూడా పిలుస్తారు. కాపర్ సల్ఫేట్‌నే ఏమని పిలుస్తారు? బ్లూ విట్రియోల్ అని పిలుస్తారు. నీల తోత అని కూడా
పిలుస్తారట. ఒక టీ స్పూన్ కాపర్ సల్ఫేట్‌ను ఒక బేకర్‌లో అరకప్పు నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపితే నీలిరంగు ద్రావణం ఏర్పడుతుంది. ఒక టీ స్పూన్ కాపర్ సల్ఫేట్‌ని తీసుకొని ఒక బేకర్‌లో అరకప్పు నీటిలో కలుపుకుంటే ఒక ద్రావణం తయారవుతుంది. మళ్ళీ ఆ ద్రావణానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం గనక కలిపినట్లయితే ఈ మొత్తం ద్రావణం నీలి రంగులోకి మారుతుందన్నమాట. ద్రావణం యొక్క చిన్న నమూనాను ఒక టెస్ట్ ట్యూబ్‌లో లేదా గాజు సీసాలో విడిగా ఉంచాలి. మేకును లేదా షేవింగ్ బ్లేడ్‌ను ద్రావణంలో వెయ్యాలి. అరగంట లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉంచితే ద్రావణం యొక్క రంగు నీలి నుండి ఆకుపచ్చని రంగులోకి మారుతుంది. మనం ఈ కాపర్ సల్ఫేట్‌తో ద్రావణాన్ని తయారు చేసి దాంట్లో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపితే అది నీలి రంగులోకి మారింది కదా! అటువంటి ద్రావణంలో కొంత భాగాన్ని తీసుకొని చిన్న నమూనాగా ఒక టెస్ట్ ట్యూబ్‌లో భద్రపరచాలని చెప్తున్నారనమాట. ఈ మిగిలిన దాంట్లో ఒక మేకును గానీ, లేదా షేవింగ్ బ్లేడ్ గానీ ఆ ద్రావణంలో ఏసి అరగంట లేదంటే అంతకంటే ఎక్కువ సేపు ఉంచితే, ఆ ద్రావణం రంగు ముందు నీలం రంగులో ఉండేది కాస్త ఆ అరగంట గడిచేసరికి ఆకుపచ్చ రంగులోనికి మారుతుందనమాట. ఇనుప మేకు లేదా బ్లేడుపై ఉన్న గోధుమ రంగు పూత కాపర్ అనే మరొక కొత్త పదార్థము. ఎప్పుడైతే మనం ఈ పైన తెలిపినటువంటి ద్రావణంలో మేకును లేదా బ్లేడ్‌ని వేసామో, ఆ ద్రావణం ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అదే సమయంలో ఆ మేకుపై గానీ, బ్లేడ్‌పై గానీ ఒక గోధుమ రంగు పూత అనేది ఏర్పడుతుందనమాట. ఆ పూత ఏంటంటే, అది ఒక కాపర్ అనే ఒక కొత్త పదార్థం అక్కడ ఏర్పడుతుంది. ద్రావణంలో ఈ మార్పు కాపర్ సల్ఫేట్ మరియు ఇనుప మధ్య చర్య కారణంగా జరుగుతుంది. ఐరన్ సల్ఫేట్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ ద్రావణంలో ఈ మార్పు ఏంటంటే కాపర్ సల్ఫేట్ మరియు ఇనుప ఈ రెండిటి మధ్య చర్య జరుగుతుందన్నమాట. దాని కారణంగా ఒక కొత్త పదార్థం మళ్ళీ ఏం ఏర్పడుతుంది? ఐరన్ సల్ఫేట్ అనే పదార్థం ఏర్పడుతుందన్నమాట. దాని సమీకరణ రూపంలో చూసినట్లయితే కాపర్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ ఐరన్ గివ్స్ రైస్ టు ఐరన్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ కాపర్ గోధుమ రంగు పూత. ఇక్కడ చూసినట్లయితే కాపర్ సల్ఫేట్ ద్రావణం మనకి నీలి రంగులో ఉంది ముందు. దానికి మనం ఐరన్‌ని ఎప్పుడైతే కలిపామో అంటే మేకును గాని, బ్లేడ్‌ని గాని ఎప్పుడైతే కలిపామో ఈ 2 కలిసి ఐరన్ సల్ఫేట్ ద్రావణం ఏర్పడుతుంది. అందుకే ఆ ద్రావణం మనకి ఆకుపచ్చ రంగులోకి మారిందనమాట. అదే విధంగా మనం బ్లేడ్‌పై గాని, మేకుపై గాని ఒక గోధుమ రంగు పూత ఉంటుందని చెప్పుకున్నాం. అది కాపర్ అనే ఒక కొత్త పదార్థం అన్నమాట. కాపర్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ ఐరన్ గివ్స్ రైస్ టు ఐరన్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ కాపర్. టెస్ట్ ట్యూబ్‌లో ఒక టీ స్పూన్ వెనిగర్ తీసుకొని, దానికి చిటికెడు బేకింగ్ సోడా అంటే వంట సోడా కలిపితే, బుస్సుమనే శబ్దం మరియు వాయు బుడగలు బయటకు వస్తాయి. ఒక టెస్ట్ ట్యూబ్‌లోని ఒక టీ స్పూన్ వెనిగర్ తీసుకొని దానికి ఒక చిటికెడు బేకింగ్ సోడాని గనక మిక్స్ చేసినట్లయితే బుస్సుమని శబ్దం వస్తూ వాయు బుడగలు బయటకొస్తాయట. వెనిగర్ ప్లస్ బేకింగ్ సోడా గివ్స్ రైస్ టు కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు. వెనిగర్‌ని మనం ఎసిటిక్ ఆమ్లం అంటాం. ఎసిటిక్ యాసిడ్. దీనికి బేకింగ్ సోడాని కలిపినట్లయితే బేకింగ్ సోడానేమో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఏంటి? బేకింగ్ సోడా. దీన్నే మనం వంట సోడా అని కూడా అంటూ ఉంటాం. ఈ రెండిటిని కలిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది మరియు ఈ ప్రక్రియలో ఇతర పదార్థాలు కూడా విడుదలవుతాయన్నమాట. ఈ వాయువును సున్నపు నీటి ద్వారా పంపితే కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుందో ఆ వాయువును గనక మనం సున్నపు నీటి ద్వారా పంపించగలిగితే అక్కడ మనకి కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ సున్నపు నీరు గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్. కార్బన్ డయాక్సైడ్‌ని సున్నపు నీటి గుండా పంపిస్తే కాల్షియం కార్బోనేట్ నీరు వస్తుందన్నమాట. సున్నపు నీరు ద్వారా కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. పైన ఉన్నటువంటి సమీకరణాన్ని మనం ఒక వాక్యంగా చెప్పుకుంటున్నాం. ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. సున్నపు నీటి నుండి కార్బన్ డయాక్సైడ్‌ని పంపిస్తే ఇక్కడ మనకి తెల్లని పాలులాగా మార్చేస్తుందన్నమాట. మనం విడిచే గాలిలో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు.
ఒక రసాయనిక మార్పుని రసాయనిక చర్య అని కూడా పిలుస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పునే మనం రసాయనిక మార్పు అని అంటున్నాం. ముందుగా చెప్పుకున్నట్టు భౌతిక మార్పులో ఎటువంటి కొత్త పదార్థము ఏర్పడదు. అక్కడ భౌతిక మార్పులో కేవలం ఆకారము, రంగు, స్థితి, వాసన వంటి మార్పులే మారతాయి. కానీ ఇక్కడ రసాయనిక మార్పులో ఏం జరుగుతుంది? ఒక కొత్త పదార్థము లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడతాయన్నమాట. ఇటువంటి రసాయనిక మార్పునే మనం రసాయనిక చర్య అని కూడా పిలుస్తామన్నమాట. రసాయనిక మార్పులకు ఉదాహరణలు బూడిద అనేది మెగ్నీషియం గాలిలో కాలినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. మనం మెగ్నీషియం రిబ్బన్‌ని తీసుకొని గాలి సమక్షంలో కొవ్వొత్తిలో కాల్చడం జరిగింది కదా! అప్పుడు ఒక బూడిద ఏర్పడింది. ఈ బూడిద అనేది మెగ్నీషియం గాలిలో కాలినప్పుడు ఏర్పడిన ఒక కొత్త పదార్థం అన్నమాట. ఇనుముతో కాపర్ సల్ఫేట్ యొక్క చర్య వలన ఐరన్ సల్ఫేట్ మరియు రాగి ఏర్పడ్డాయి. వెనిగర్ మరియు వంట సోడా కలిపి కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేశాయి. ఇది సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చింది. ఇవన్నీ కూడా మనకి రసాయనిక మార్పులకు ఉదాహరణలనమాట. మన జీవితాల్లో రసాయనిక మార్పులు చాలా ముఖ్యమైనవి. అన్ని కొత్త పదార్థాలు రసాయనిక మార్పుల ఫలితంగా ఏర్పడతాయి. ఏమైనా కొత్త పదార్థాలు ఏర్పడినాయి అంటే అవి వేటి ఫలితంగా ఏర్పడుతున్నాయట? రసాయనిక చర్యల ఫలితంగానే కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయట. ఉదాహరణకు మన శరీరంలోని ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి వరుస రసాయనిక చర్య వలన జరుగుతాయి. ఇవన్నీ కూడా రసాయనిక చర్యలకు ఉదాహరణలు. ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంత్య ఉత్పత్తి. ఏదైనా ఒక ఔషధం తయారైంది అంటే అది వేటి ఫలితంగా తయారైంది? అనేక వరుస రసాయనిక చర్యల యొక్క అంత్య ఉత్పత్తి అన్నమాట ఈ ఔషధం. ప్లాస్టిక్‌లు మరియు డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయనిక చర్యల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ప్లాస్టిక్‌లు, డిటర్జెంట్లు ఇవన్నీ రసాయనిక చర్యల ద్వారా ఉత్పత్తి చేస్తారు. ప్రతి కొత్త పదార్థం రసాయన మార్పును అధ్యయనం చేయడం ద్వారా ఆవిష్కరించబడుతుంది. రసాయన మార్పులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. రసాయనిక మార్పులో ఒకటి కానీ, అంతకంటే ఎక్కువ కానీ కొత్త పదార్థాలు ఉత్పత్తి అవుతాయన్నమాట. రసాయన మార్పుల్లో కొత్త పదార్థాలతో పాటు ఇంకా ఇతర ఉత్పత్తులు ఏముంటాయో చూద్దాం. ఉష్ణము, కాంతి లేదా ఏదైనా ఇతర ఉద్గారాలు ఉత్పత్తి అవుతాయట. ఉదాహరణకు చూస్తే అతి నీల లోహిత కిరణాలు వంటివి కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అలానే ధ్వని ఉత్పత్తి కావచ్చు, వాసనలో మార్పు సంభవించొచ్చు లేదా కొత్త వాసన రావచ్చు. రంగు కూడా మార్పు చెందవచ్చు, ఒక వాయువు ఏర్పడవచ్చు. ఇవన్నీ కొత్త పదార్థం ఏర్పడడంతో పాటు వచ్చే ఇతర పదార్థాలన్నమాట. బొగ్గు కలప లేదా ఆకులను మండించడం కూడా ఒక రసాయన మార్పు. పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయన మార్పు. ఏదైనా ఒక పదార్థాన్ని మండించడం అనేది కూడా ఒక రసాయన మార్పే అన్నమాట. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంటుంది. మండించడం అనే ఈ రసాయనిక మార్పు ఎల్లప్పుడూ కూడా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. బాణాసంచా పేలడం అనేది రసాయనిక మార్పు. అటువంటి పేలుడు వాతావరణాన్ని కలుషితం చేసే వేడి, కాంతి, ధ్వని మరియు ఇబ్బందికరమైన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. బాణాసంచా పేల్చడం అనేది కూడా ఒక రసాయనిక మార్పే. అయితే ఈ రసాయనిక మార్పు వాతావరణాన్ని కలుషితం చేసే వేడిని, కాంతిని, ధ్వనిని మరియు ఇబ్బందికరమైన వాయువులను ఉత్పత్తి చేస్తుందట. ఆహారం చెడిపోయినప్పుడు దుర్వాసన ఉత్పత్తి చేయడం కూడా ఒక రసాయన మార్పే. యాపిల్ ముక్కను కోసిన వెంటనే తినకపోతే గోధుమ రంగు పొందడం కూడా ఒక రసాయనిక మార్పు. యాపిల్‌ని కట్ చేసి ఒక కాసేపు పక్కనుంచినట్లయితే దాని మీద ఒక గోధుమ రంగు పొర అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది కూడా ఒక రసాయనిక మార్పే. బంగాళదుంప, వంకాయ ముక్కల్లో కూడా ఇలానే జరుగుతుంది. మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ కూడా ఒక రసాయనిక మార్పు. ఇలాంటి సందర్భాలలో రంగు మార్పు కొత్త పదార్థాలు ఏర్పాటుకి కారణంగా ఉంటుంది. వాతావరణంలో ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది.
ఓజోన్ రేడియేషన్‌ను గ్రహించి ఆక్సిజన్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఈ ఓజోన్ పొర ఏం చేస్తుంది? రేడియేషన్‌ని గ్రహించుకుని ఆక్సిజన్‌గా విచ్ఛిన్నమవుతుందట. ఓజోన్ విచ్ఛిన్నం కావడం అనేది ఒక రసాయన మార్పు. ఆక్సిజన్ ఓజోన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఓజోన్‌ని భూమికి ఉన్న సహజ కవచం అంటారు. భూమికున్న సహజ కవచం ఏంటంటే ఓజోన్ పొర అన్నమాట. ఈ ఓజోన్ పొర రేడియేషన్‌తో రసాయనిక చర్య జరిగి ఆక్సిజన్‌గా విచ్ఛిన్నమైపోతుంది. అయితే ఆక్సిజన్ అనేటిది ఓజోన్ కంటే భిన్నంగా ఉంటుందట. వంతెనలు, వాడలు, కార్లు, ట్రక్ బాడీలు మరియు అనేక ఇతర వస్తువులను తయారు చేయడంలో ఇనుమును ఉపయోగిస్తాం. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు తుప్పు. ఇనుపకి ఆక్సిజన్ మరియు నీటితో రసాయనిక చర్య జరిగితే తుప్పు పట్టడం అనే ప్రక్రియ జరుగుతుందన్నమాట. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు రెండూ తప్పనిసరిగా అవసరం. గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత వేగంగా తుప్పు పట్టడం జరుగుతుంది. తుప్పు నివారించడానికి పెయింట్ లేదా గ్రీన్ పూయడం ఒక సాధారణ మార్గం. ఈ పూతను క్రమం తప్పకుండా పాటించాలి. ఇనుముపై క్రోమియం లేదా జింక్ వంటి లోహ పొరను నిక్షిప్తం చేయడం మరొక మార్గం. ఈ ప్రక్రియను గాల్వనీకరణం అంటారు. గాల్వనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ఇనుముపై క్రోమియము లేదా జింక్ వంటి లోహాల పొరలను నిక్షిప్తం చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఇనుము తుప్పు పట్టకుండా ఉంటుంది. మన ఇళ్లలోని నీటిని తీసుకెళ్లేందుకు ఉపయోగించే పైపులు తుప్పు పట్టకుండా గాల్వనీకరణం చేయడం జరుగుతుంది. మనం ఇంట్లో ఉపయోగించే నీటి పైపులు వాటికి ఆల్రెడీ గాల్వనీకరణ ప్రక్రియ చేసి వాళ్ళు అమ్మడం జరుగుతుందనమాట. అందుకే అవి తుప్పు పట్టకుండా ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ ఇనుమును కార్బన్‌తో మరియు క్రోమియం లేదా నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు. సముద్రపు నీరు ఎక్కువ లవణాలను కలిగి ఉండి తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఏదైనా ఒక ఇనుప వస్తువును సముద్ర నీటిలో గనక మనం తడిపినట్టయితే నార్మల్‌గా కంటే అది ఇంకా వేగంగా తుప్పు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పును పొందవచ్చు. ఈ పద్ధతిలో లభించే ఉప్పు స్వచ్ఛమైనది కాదు మరియు దాని స్ఫటికాకృతి స్పష్టంగా కనిపించదు. అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాలు వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. ఒక స్వచ్ఛమైన పదార్థాలు వాటి యొక్క పెద్ద స్ఫటికాలు వాటి ద్రావణాల నుండే ఏర్పడతాయని తెలియజేస్తున్నారు. ఈ ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు. ఇది ఒక భౌతిక మార్పుకు ఉదాహరణ. స్ఫటికీకరణం అనేటిది భౌతిక మార్పుకి ఉదాహరణ అన్నమాట. అంటే ఇప్పుడు మనం సాల్ట్‌ని గనక తీసుకున్నట్లయితే అది సాధారణంగా సముద్రం నీటిలో దాంట్లో కరిగిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఎండలో గనక మనం ఉంచినట్లయితే నీరు ఆవిరైపోయి అక్కడ మనకి సాల్ట్ ఏర్పడుతుంది కదా! వాటి యొక్క స్ఫటికాలు ఏర్పడతాయి. అంటే అది ద్రవ రూపం నుంచి మనకి స్ఫటిక రూపంలోకి మారుతుంది. ఇదొక భౌతిక మార్పుకి ఉదాహరణ అన్నమాట. స్ఫటికీకరణ అనేటిది. ఒక కప్పు నీటిని తీసుకొని కొంత సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపి నీటిని వేడి చేయాలి. మరగడం ప్రారంభమయ్యాక కాపర్ సల్ఫేట్ మొత్తం కరిగిపోయే వరకు దాన్ని కలపాలి. తర్వాత ద్రావణాన్ని వడపోసి కదపకుండా చల్లబరచాలి. కొంత సమయం తర్వాత దాన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికలు ఏర్పడతాయి. ఒక కప్పు నీటిలో సజల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ని తీసుకొని, ఆ నీటిలో బాగా కలిపి దాన్ని వేడి చేయాలట. ఆ వేడి చేస్తున్నప్పుడు కాపర్ సల్ఫేట్ మొత్తం అందులో కరిగిపోయేదాకా దాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే మొత్తం కలిసిపోయినదో ఆ ద్రావణాన్ని వడపోసి కదపకుండా చల్లబరచాలి. ఇలా చల్లబరిచినప్పుడు కొంత సమయానికి అందులో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలనేవి ఏర్పడతాయన్నమాట. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్న ఒక ఇనుప స్తంభం ఉంది. ఇది 6,000 కిలోల కంటే ఎక్కువ బరువుంటుంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఒక 7 మీటర్లు ఎత్తైనటువంటి ఇనుప స్తంభం ఉంటుందన్నమాట. దాని వెయిట్ చూసినట్లయితే ఒక 6,000 కేజీల కంటే ఎక్కువగానే ఉంటుంది. 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఇనుప స్తంభం ఇంతకాలమైనప్పటికీ తుప్పు పట్టలేదు. ఇది 1600 సంవత్సరాల క్రితమే లోహ సాంకేతికతలో భారతదేశం చేసిన పురోగతి గురించి కొంత చెబుతుంది. 1600 సంవత్సరాల క్రితం
చేసినటువంటి ఇనుప స్తంభం ఇప్పటికీ ఇంకా తుప్పుపట్టకుండా ఉంది అంటే దానికి కారణం ఆ సమయంలోనే మన భారతదేశం లోహ సాంకేతికతలో ఒక అడుగు ముందుంది అని చెప్పొచ్చనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7th క్లాస్ సైన్స్‌కి సంబంధించి ఫిజిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.